ఎప్పట్లాగే ఈరోజు ఆ కండిషన్ మరలా చెప్పాలనుకుంటున్నాను. అండ్ చాలా సీరియస్‌గా. మొబైల్స్ అన్ని సైలెంట్‌లో పెట్టుకొని చూసుకోండి. మీరు పూర్తిగా ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండి వినాలి. మైండ్ అంతా ఇక్కడే పెట్టి వినాలి. ఏదో ఆలోచించుకుంటా దయచేసి వినొద్దు. ఎందుకంటే చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నాకు ఒక ఇంచుమించు గంటన్నర టైం ఉంది. 4 లోపు క్లోజ్ చేయాలంటే. చాలా విషయాలున్నాయి. కాబట్టి నేను కొంచెం స్పీడ్‌గా వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. సాధ్యమైనంత వరకునే, మరీ వెళ్ళిపోను స్పీడ్‌గా. మీరు అలర్ట్‌గా ఉంటే మనకు పని అయిపోద్ది. అండ్ చాలా ముఖ్యమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. హల్లెలూయా! రైట్. 20, 22 అధ్యాయంలో మనం చూసుకుంటూ వచ్చాం. 22 అధ్యాయం జీవజల నది గురించి. తర్వాత శాపగ్రస్తమైంది ఏది రాదని. 4వ వచనం చూడండి. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసల యందుండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును అనే మాట చూసాం. అయితే పై అధ్యాయంలో, దాని ముందు అధ్యాయంలో మనం ఏం చూసామంటే గొర్రెపిల్లే దీపము. ఆ గొర్రెపిల్ల కాంతే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ వెలుగునిస్తుంది. దాని గురించి మాట్లాడుతూ కింద అన్నాడు, దేవుడే, చూసారా అక్కడ, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. హల్లెలూయా! ప్రకటన గ్రంథం ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే రీసైకిల్. మీన్స్ ఆదికాండం ప్రారంభంలో ఏమి పోయినాయో, మనిషి ఏం పోగొట్టుకున్నాడు, దేవుడు ఏం పోగొట్టుకున్నాడు, ఏం జరిగిందో వాటన్నిటిని మళ్ళీ రీగెయిన్ చేసుకోవడం. చాలా విషయాలు, అన్నీ కాదు, మళ్ళా తిరిగి సంపాదించుకోవడం. అప్పుడు ఒక సృష్టి చేశాడు, ఇప్పుడు ఇంకొక సృష్టి చేశాడు. పాతదిగా గతించిపోయింది, ఇంకో సృష్టి చేశాడు. అద్భుతం. మీకు గుర్తుందా, ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటి 3 రోజులు కూడా వెలుగుంది. ఆ వెలుగేంటి? సూర్యుడా? కాదు. చంద్రుడా? కాదు. దీపమా? కాదు. ఏంటి ఆ వెలుగు? దేవుడు. హల్లెలూయా! దేవుని వెలుగు అది. మరలా ఈ పట్టణంలో ఏంటో తెలుసా? సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, దీపం లేదు, విద్యుత్ శక్తి లేదు. అక్కడేంటో తెలుసా? మరలా దేవుడై వారికి వెలుగై ఉంటాడు. హల్లెలూయా! చూసారా? మరలా దేవుడు ఏది అంటే అక్కడ ఉండడానికి అవ్వదు కాబట్టి భూమి మీద వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉండడానికి దేవుని నివాసం నరులతో ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ మొదటి 3 డేస్ సిస్టమ్ ఏదైతే ఉందో, దేవుని యొక్క వెలుగు భూమి మీద ప్రకాశించినట్లుగా ఆయన వెలుగుతో ఆ లోకమంతా వెలిగించబడుతుంది. ఎప్పుడు అక్కడ చీకట్లేదంట. ఎందుకంటే దేవుడికి లైటింగ్ అయిపోవడం అది ఏమి ఉండదు కదా. చీకట్లేదు అక్కడ. ఎప్పుడు అక్కడ వెలుగే ఉంది. అందుకే తలుపులు వేయడాలు అనే సెక్షన్ ఉండదంట ఆళ్ళకి. డోర్స్ వేయడం అనే సెక్షనే లేదు. ఎందుకంటే రాత్రి అనేదే లేదు అని. అక్కడ మనుషులు పడుకుంటారా, లేసుంటారా, ఏం తింటారు, కూర్చుంటారా, నుంచుంటారా, ఆ సెక్షన్ అంతా మనకొద్దు. మనకు కావాల్సిన సెక్షన్ ఏంటో తెలుసా? అక్కడికి వెళ్ళడం. హల్లెలూయా! ఆ తర్వాత ఏదైనా సంతోషమే. దేవుడు అంత అందమైన పట్టణాన్ని కట్టినప్పుడు, అంత అద్భుతమైన పట్టణాన్ని కట్టినప్పుడు, మహిమ దేహాలతో మనం ఉన్నప్పుడు ఏంటి అనేది ఊహించుకోవడానికి ఉండదు. ఎందుకంటే మనకి శరీరంతో ఉన్నాం. నిద్ర ఎవరికి కావాలి? శరీరానికి కావాలి. దీనికి టైట్‌నెస్ ఉంటుంది. కానీ ఆత్మకి నిద్ర ఉండదు. ఆత్మ ఎలాంటిది అనుకుంటున్నావు? నువ్వు నువ్వు కళ్ళు తెరిచినంత సేపు ఇందులోంచి చూస్తది. నువ్వు కళ్ళు మూసుకున్న తర్వాత ఇందులోంచి వస్తది కల్లో. దానికి ఏం రెస్ట్ ఉండదు. ఆత్మకేం విశ్రాంతి, పడుకోవడం, అలిసిపోవడం, ఈ సెక్షన్స్ ఏముండవు. ఆకలేయడం, దాహం వేయడం, ఇలాంటివి ఏమి ఉండవు ఆత్మకి. సో మనం ఆత్మ ప్లస్ మహిమ దేహాలు కలిగి ఉండటం వలన అక్కడ మన మనస్తత్వం, ఆలోచన ఎలా ఉంటుందో మనం గెస్ చేయలేం. దానికి తగిన జీవితం దేవుడు అక్కడ ఇస్తాడు. హల్లెలూయా! అందులో ఇంకేమీ సందేహం లేదు. సో ఇది సింపుల్గా అక్కడ ఏముంటుంది అనే విషయాన్ని మనం చూసాం. అక్కడున్న వెలుగు దేవుని యొక్క వెలుగై ఉంది. అక్కడికి ఎవరు రారు, ఎవరు రారు, ఎవరు అక్కడికి వెళ్ళలేరు. ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, పిరికివారును, 8వ వచనం కౌంట్ చేయండి ఎన్నో. పిరికివారును, అవిశ్వాసులను,
అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగుండంలో, మండుగుండములో, అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందరు. అంటే నరకం మెటీరియల్ కూడా రాశాడు ఇక్కడ. నరకం మెటీరియల్ ఏంటంటే సల్ఫరు. అగ్నిగంధకములతో మండు, మనకు ఇంకో ఇన్ఫర్మేషన్ దొరికింది, నరకంలో వాడి మెటీరియల్ కూడా తెలుసు. సల్ఫర్ అంట. సల్ఫర్ అంటే ఏంటో తెలుసా? సొదొమ గొమొర్రాల మీద వేసాడు కదా, అది. వారి మీద అగ్నిగంధకములు కురిసిన. నరకం నుంచి అప్పు తెచ్చి ఉంటాడు 10 కేజీలు, తీసుకొచ్చి పడేశాడు. ఇక సెలవు, ఆ 2 పట్టణాలు ఇంక లేవు. నరకంలో అగ్నిగంధకములతో మండే గుండములో పడేస్తారంట. ఎంత వచ్చింది మీకు కౌంట్ లెక్కేస్తే? 8. ఇంకో వచనం చూపిస్తాను. 22వ అధ్యాయం 15వ వచనం. కుక్కలను ఒకటి యాడ్ చేసుకోండి, కుక్కలు వచ్చినాయి. 9. మాంత్రికులు ఇందాక ఉన్నారు అక్కడ, వ్యభిచారులు ఇందాక ఉన్నారు అక్కడ, నరహంతకులు ఉన్నారు అక్కడ, విగ్రహారాధకులు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు. కానీ ఇక్కడ మాట రాశాడు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు ఎక్కడ ఉంటాడంట? వెలుపట. పోన్లే, డోర్ దగ్గర ఉంటే చాలే అనుకున్నావు కనుక, వెలుపట ఏముంది? నరకం ఉంది. అంటే లోపలికి రాడు, బయటకు వదిలేస్తాను. బయట ఏముందంటే నరకం ఉంది. ఇంకా వాడు కనుక ఆ పట్టణంలోకి రాలేదంటే సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఆ కొండ మీద, పర్వతాల మీద అలా తిరిగి బతికేస్తామనడానికి లేదు. అయితే నూతన యెరూషలేము పట్టణం, లేదా అగ్ని గంధకములతో మండు గుండము. సో ఇప్పుడు ఎంత అయింది మొత్తం ఫిగరు? ఎంతండి? 10. 9 కుక్కలు యాడ్ అయింది, 10 అబద్ధములు జరిగించేవారు యాడ్ అయ్యారు. సో మొత్తం ఈ 10 రకాల లక్షణాలు కలిగిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పట్టణంలోనికి ప్రవేశించలేరట. అందుకనే ఏం రాశాడో తెలుసా? శాపగ్రస్తమైనది ఏది అందులోనికి ప్రవేశించదు. ఈ 10 లక్షణాలు కలిగిన వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే సింపుల్గా, శాపగ్రస్తులు రా మీరు, శాపగ్రస్తులు. మనం ఏం చేద్దామంటే ఈ 10టిని 2 కేటగిరీల కింద డివైడ్ చేద్దాం. ఒక కేటగిరీ యానిమల్స్, ఒక కేటగిరీ మనుషులు. ఎందుకంటే 10లో ఒక జంతువులు ఉన్నాయి. ఏంటది? గట్టిగా చెప్పండి. కుక్కలు. ఇక్కడ మనం కుక్కలు పెంచుకునే వాళ్ళు ఉంటాం. అయితే మన కుక్కలు రావునా? ఎలాగ జంతువులు రావు? దేవుడు చెప్పాలనుకున్నది అది కాదని మనకు తెలుసు. కుక్కలు లాంటి వాళ్ళు ఎవరో ఉన్నారు. ఆ కుక్కల గట్ట దేవుడు పరలోకంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతిని ఇవ్వడు. ఆయన రాజ్యంలో కుక్కలకు స్థానం లేదు. అదే మాట చెప్పాడు యేసయ్య. ఏమన్నా తెలుసా? పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టకండి. ఇప్పుడు నాకు ఏమర్థమైందో తెలుసా? పరిశుద్ధమైంది మీరు కుక్కలకు పెట్టకండి, నేను కూడా పెట్టను అన్నాడు. జీవవృక్షం పళ్ళు ఇవ్వడు కదా, కుక్కలకు ఆయన పెట్టడు, మనల్ని పెట్టద్దు అంటున్నాడు. జీవవృక్షం ఇవ్వడు, పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టద్దు అన్నాడు. ఏంటి కుక్కల లక్షణాలు? ఓన్లీ 3 చెప్తాను, ఎందుకంటే మనకు టైం లేదు. 10 లక్షణాలు చెప్పుకోవాలి, ఇంకా చాలా విషయాలు చెప్పుకోవాలి. మిగతా చాలా సింపుల్గా చెప్తాను. కుక్కకి 3 రకాల లక్షణాలు ఉంటాయి. నెంబర్ 1, మా ఇంటి దగ్గర స్నూపీ అని ఒక కుక్క ఉంటుంది, మేము పెంచుకున్నది. దానికి నేనంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేనే తెచ్చాను. చిన్నప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు, రాసుకుంటున్నప్పుడు నా గదిలోనే తిరిగేది. తర్వాత నేను బిజీ అయిన దాని మొహం చూడను. నేను మా రోడ్లోకి ఎంటర్ అయితే నా కారు సౌండ్ని అరవడం స్టార్ట్ చేద్దాం. ఏంటి రమ్మని, నేను అది ఎక్కడో లోపల కడతాం. మా అమ్మ అంటది, ఒరే వారం రోజులు అయిందిరా నీ ముఖం చూసి ఏడుతుందిరా, రారా బాబు చూడంటే. అమ్మ అర్జెంట్ పని ఉందని పోతాను, అప్పుడప్పుడు చూస్తాను దాన్ని, ఎప్పుడన్నా కుదిరినప్పుడు. అది నా మీద చాలా ప్రేమతో పిలుస్తుంది, కానీ చాలా భయంకరంగా అరుస్తుంది. ప్రేమతోనే, జనరల్గా ప్రేమతో పిలిచేటప్పుడు రాజా అని పిలుస్తాం, నాన్న అని పిలుస్తాం. రాజా అంటే ఏదో గొడవే కదా, ఏదో గొడవ అయింది. కుక్క ఎలాంటిదంటే అది నోరు విప్పితే అరిసినట్టే ఉంటుంది. నోరులు బాగో కొంతమంది, వాళ్ళు ఏం మాట్లాడినా అరిసినట్టే ఉంటుంది, ఏం మాట్లాడినా కరుచుకున్నట్టే ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు అందరూ కంగారు పడకండి, కానీ కంగారు పడిన పర్లేదు. ఓ చోట ఒక 4 ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, అలా పోతున్నప్పుడు ఎవడన్నా ఇంటి అనుకుంటాడు, లోపల సితక్ కొట్టేసుకుంటున్నారు అందరూ బాబు,
కేకలు కేకలు వచ్చేస్తున్నాయని తలుపు తీసి చూడబోదు కూర్చుని సుత్తి చెప్పుకుంటుంటారు. కానీ వినడానికి ఎలా ఉంటుందో తెలుసా? 2-3 కుక్కలు దెబ్బలాడుకుంటున్నట్టు ఉంటుంది. మామూలుగా మాట్లాడుకోండి, జెంట్స్ కూడా మామూలుగా మాట్లాడుకోండి. ఎందుకు అంత మనకు అంత నోరెందుకు? ప్రతిదానికి అంత అరుపులు ఎందుకు? ప్రశాంతంగా ఉండండి. కుక్కలు పరలోకం రావు, మర్చిపోకు. కుక్కలు పరలోకం రావు, మర్చిపోవద్దు. అరవద్దండి ప్రతిదానికి కేకలు, గొడవలు, గొడవలు గొడవలు గొడవలు. కుక్కల గురించి చెప్తాడు కీర్తనకారుడు, అంటాడు, వారు ఉదయమే కుక్కల వలె మురుగుతూ వచ్చేదారు, సాయంకాలం మళ్ళీ వస్తారంట. చూడండి, గొడవ అయిపోయిన తర్వాత వెళ్ళిపోద్ది. ఇలాగ తిట్టుకుంటా కనపడిన వాళ్ళు అందరికీ గొడవ చెప్పి తిట్టుకుని మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి తినేసి మళ్ళీ అరిగించుకోవడానికి వస్తుంది. మళ్ళీ ఇలాగ గొడవ పడడానికి. కుక్క గురించి కాదు, మనుషుల గురించి చెప్తాను నేను. గొడవలోళ్ళు, గయ్యాలు, మొగోళ్ళు కూడా ఉంటారు. అత్తమాని కేకలు, అరుపులు, గొడవలు. కుక్కలు పరలోకం రావు, నరకంలో పోతాయి. కుక్కలుంటే మారు మనసు పొందుదురు కాక ఈరోజు. ఆమేన్. దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడ మాట ఉంటుంది చూడండి, 22:7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. మనం జనరల్గా మామూలుగా చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే ఈ గ్రంథములో అని చెప్తాం. ఈ గ్రంథములో అక్కడ రాయబడింది అది కాదు. అలా చెప్పుకోవచ్చు, కానీ అక్కడ రాయబడింది అది కాదు. అప్పుడు బైబిల్ ఒక పుస్తకంగా లేదు. మత్తయి సువార్త ఒక పుస్తకం, మార్కు సువార్త ఒక పుస్తకం, లేఖలన్నీ విడివిడిగా ఉంటే ఇది కూడా రాయబడిన ఒక 50 సంవత్సరాలకి వీటన్నిటిని కలిపి ఒక గ్రంథం చేశారు. ఇక్కడ రాయబడిన విషయం ఏంటో తెలుసా? ఈ గ్రంథములో కాదు, ప్రకటన గ్రంథములో. మిగతాయి కూడా కరెక్టే, మనం దీని గురించి చెప్పుకున్నా. వాస్తవంలోకి వెళ్తే ప్రకటన గ్రంథములో రాయబడిన వాటిని గైకొనువాడు ధన్యుడు. హల్లెలూయా. గైకో, లేకపోతే నరకానికి పోతావు. ఎంతో కాలం బతికేస్తుంటాం. నేను చాలా సింపుల్గానే చెప్తాను పాపం గురించి, కానీ ఇది నీకు చాలా ముఖ్యం. నువ్వు మార్చుకోకపోతే నరకానికి పోతావు. అగ్ని గంధకాలతో మండే గుండంలో సింపుల్గా తీసుకెళ్ళి పాడేస్తాడు, ప్రభువా నువ్వెవరు నాకు తెలీదు, గెట్ అవుట్. యేసయ్య ఎందుకు అద్భుతాలు సూచక్రియలు చేసిన వాళ్ళని పెట్టాడో తెలుసా? సేవకులు త్యాగాలు చేసిన వాళ్ళు, సేవకులు దేవుని కోసం తిట్లు అనుభవించిన వాళ్ళు, సేవకులు దేవునితో ఎక్కువ సమయం గడిపిన వాళ్ళు, సేవకులు తమ జీవితాన్ని ప్రభుకి ఇచ్చేసిన వాళ్ళు. వాళ్ళనే నువ్వెవడో నాకు తెలియదు అన్నాడు. నువ్వెంత? సేవకులు అడుగుతారని ఎందుకు చెప్పాడో తెలుసా? వాళ్ళనే నువ్వెంత అన్నాను, మీరెంత? ఎవరైనా సరే మనలో ఆ స్వభావం ఉందా? పక్కకెళ్ళు అంటాడు. జాగ్రత్త అండి, నోరు కంట్రోల్ చేసుకోండి, కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోండి, నోరు విప్పకండి, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, అరవకండి అస్తమాను. కేకలు, అరుపులు. కొన్ని ఇళ్లలో ఎన్ని గొడవలు. క్రైస్తవుల ఇళ్లలో కుక్కలు ఇల్లు అయ్యి. ఓ కుక్క ఉంటే చాలు, ఆ కుక్క పక్క కుక్కలని పక్క వాళ్ళందరినీ కుక్కల కింద చేసేస్తుంటుంది. ఆడు అరిచేస్తుంటాడు కుక్కలాగా, మళ్ళీ వాళ్ళు ఆపాలంటే పక్కోడు అరాలి. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త, నోరు జాగ్రత్త పెట్టుకోండి. అగ్ని గంధకాలతో మండు గుండంలో పడి తీరతారు. ఇందాక వచనం చదివించానంటే ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నాయి. హల్లెలూయా. శాపాలు కాదయ్యి, సత్యాలు. శాపాలు కాదవి, ఈ మాటలు నమ్మకములు సత్యములై ఉన్నాయి. చాలా జాగ్రత్త, నోరులు అదుపులో పెట్టుకోండి. అందరూ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఊరికినే గొడవలు, అరుపులు వద్దు, మానేద్దాం. కుక్కలు పరలోకానికి ప్రవేశించాం చెప్పేశాడు. దాని సెకండ్ క్వాలిటీ ఏంటి మనందరూ తెలుసు, అది ఎక్కువ తినేస్తాయి. కక్కుర్తి. తినేసిన తర్వాత డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, లేదా తిన్నది ఏదో ప్రాబ్లం కక్కేస్తుంది. మనకు వద్దని. తప్పు కాదు అది. మనలో మనకు మంచిది కాని దాన్ని కక్కడం తప్పు కాదు. తప్పు ఏంటంటే మళ్ళీ నాగుతుంది. మళ్ళీ ఎక్కువ మంది తప్పులు తెలుసుకుంటాం, తప్పుని ఒప్పుకుంటాం, తప్పుని ప్రభు పాదాల దగ్గర విడిచిపెడతాం. మళ్ళా తప్పు చేసే అవకాశం వచ్చినప్పుడు దాన్ని చేస్తాం. దేవుడు ఏమంటున్నాడు అంటే తెలుసా? కుక్కల్లారా, పరలోకం ఇవ్వను నేను మీకు. కుక్కలకి పరలోకం లేదంటున్నాడు. మనందరిలో కుక్కలు ఉన్నాడు. మనందరిలో కూడా కుక్క క్వాలిటీస్ ఉంటాయి ఖచ్చితంగా. దేవుడు చెప్తున్న మాట, ఆ లక్షణాన్ని మార్చుకోకపోతే దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన రాజ్యాన్ని ఇవ్వడో.
ఎవడో ఏం ఆలోచించద్దు. ఆయన రాజ్యాన్ని ఎవడైనా కుక్క తన వాంతికి తిరిగినట్టు. కొంతమంది ఏం చేస్తారంటే సరైన సందర్భంలో ప్రభువా ఈ బంగారం వద్దు తండ్రి, నాకు వద్దు ప్రభువా, ఈ తలక రంగులు ఎందుకు ప్రభా, నాకు వద్దు ప్రభా, ఈ ఖరీదైన బట్టలు ఎందుకు ప్రభు, నాకు వద్దు ప్రభా, నేను దీనంగా బతుకుతానంటారు. బాగుంది. దేవుడు శబాష్ అంటాడు, ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని ఏం చేసుకోవాలో తెలియదు వీళ్ళకి. ఈ డబ్బుల్ని ఏం చేద్దాం, మాలాటోళ్ళు ఉన్నారు ఇచ్చేంటారు బాబు మాకు. ఈ డబ్బుల్ని ఏం చేయాలో తెలియదు. ఈ లోపు ఎవరో చక్కగా పెట్టుకుని వస్తుంది బంగారం చూసి, ఓహో మన డబ్బుల్ని ఇలా కూడా ఖర్చు పెట్టచ్చా అనుకుని మళ్ళీ బంగారం కొనుక్కుంటారు, వేసుకుంటారు. వీళ్ళ దేవుడు ఏమంటాడు, సౌండ్ కుక్కే ఎందుకు కంగారు పడతారు, మీ పక్కన ఉంటే కరిచేస్తారనా? కుక్క అన్నాడు దేవుడు. దాంట్లో ఏం లేదు, కుక్క కూడా దేవుని చూస్తే కుక్క అంటారు. కుక్క. ఒక ఆమె చాలా బాకీలు ఇబ్బంది పడిన టైంలో దేవుడి కోసం ఆమె మొత్తం సమర్పించేసింది. నేను బంగారం కోసం చెప్తాను కదా, ఏదైనా అది ఏదైనా ఇచ్చేసిన తర్వాత మొత్తానికి ఎవడికో వెళ్ళారు ఏదో కష్టపడ్డారు సంపాదించుకొని. మొన్న ఒకసారి ఆవిడ కనబడింది నాకు. కనబడితే గోల్డ్ రంగు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా గోరింటాకు, తలకు రంగు, బంగారం వ్యవహారం. ఏంటండి మీరేనా? పిల్లలు పెట్టేశారండి. అమ్మ అయ్యా, చెయ్యి అవ్వకుండా చెయ్యట్టుకుపోయి పిల్లలు పెట్టేశారా? నేను అన్నాను మీరు పడుకున్నారండి అని అడిగాను సింపుల్గా. లేచా ఉన్నారు. ఎందుకు అలా చేసాం, ఎందుకు అలా చేసాం? నేను ఎవరినో తిట్టాలనుకోవట్లా, మనందరి పనులు అంతే. మనలో అనేక మందిలో కుక్కుంటాడు. కొందరు బిగ్ బాస్ వదిలేస్తారు, నేను చూడను. ఎందుకు వదిలేసాడు, ఆ సీజన్ అయిపోయింది. ఛే ఏట్రామ నా బ్రతుకు, ఎందుకు బిగ్ బాస్ చూశాను, ఇంకా చూడను. సీజన్ స్టార్ట్ అవుద్ది, నేను చూడను. ఫస్ట్ రోజు నేను చూడను, రెండో రోజు ఈజీలో అందరూ దాని గురించి, ఎందుకంటే సైతాన్ గడి పబ్లిసిటీ ఎక్కువ కదా, మళ్ళీ మొదలెడతాం. కుక్కలు కాదా, వదిలిన దాన్ని మళ్ళీ చేస్తాం, మారుతాం, మళ్ళీ అలాగే ప్రవర్తిస్తాం, వదిలేస్తాం, మళ్ళీ దాన్ని చేస్తాం. అలాంటి వాళ్ళందరినీ అంట అగ్నిగంధకములతో మండు గుండములో దేవుడు పడేస్తాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకు స్తోత్రం చెప్పాలో తెలుసా? లోపలికి వెళ్ళినోడికి డిస్టర్బెన్స్ లేకుండా దేవుడు ఈ జాగ్రత్తలు తీసుకున్నాడు. కుక్కల లోపలికి వెళ్ళి అనుకో, వీడు ఆరాధన చేస్తుంటే పక్కన నుంచి గోగుతుంటుంది ఆ కుక్క, గొడవాడుకుందాం రా అని. అందుకని దేవుడు ఏం చేశాడు తెలిసి వీటన్నిటిని బయట పాడేస్తాడు. అందుకు స్తోత్రం చెప్పాలి. మళ్ళీ చెప్తారు గట్టిగా, హల్లెలూయా. కుక్క యొక్క థర్డ్ క్వాలిటీ అడ్వాన్స్డ్ కుక్కలు. ఎంత అడ్వాన్స్డ్ కుక్కలు అంటే, నేను మనుషులని చూశాను ఈ కుక్క లక్షణాలు. అది ఆ ఫుడ్ మంచిది కాదని తెలుసు దీనికి, అది డైజెషన్ అవ్వదని తెలుసు దీనికి, ఫుడ్ పాయిజన్ అయిపోద్దని తెలుసు, అయినా సరే కక్కదు. దీని ముందు కక్కిన కుక్క కోసం చూసాం. బైబిల్లో రాయబడని దేవుని సంఘాల్లో ఎక్కువ ఉండేవేంటో తెలుసా? కక్కని కుక్కలు. చెప్తారు గట్టిగా ఒకసారి, గట్టి చెప్పండి. కక్కని కుక్కలు. కక్కవయ్యి వాక్యంలో చెప్తాం ఇది తప్పు అని చెప్తాం, చూస్తారు చెప్తారు వాళ్ళు. మనం కక్కడు, కక్కనే కక్కడు. ఇప్పుడు ఒక్కొక్కడు నాకు కొలవద్దు అనుకుంటాడు, పెళ్లి టైంకి మళ్ళీ కక్కిందని నాకుతాడు. నేను చెప్పేది ఆ కుక్క కోసం కాదు, లేటెస్ట్ కుక్కలు ఇవన్నీ 2020 కుక్కలు. ఈ 2020 కుక్కలు ఏంటో తెలుసా? కక్కనే కక్కవు. ఏం చెప్పు, అవి కక్కనే కక్కవు. ఇందాక నేను బంగారం వదిలేసి వేసుకుని కక్కింది తిరిగిన కుక్క గురించి చెప్పాను. బంగారం గురించి చాలా ప్రసంగాలు చేసాం. ఇక్కడ కక్కని కుక్కలు లేవా? ఏమనుకోకండి మీరు. కుక్క అనేది బైబిల్ పదం అంతే, అది ఉన్నాయి కదా, ఉన్నాం కదా, వదలేని వాళ్ళు ఉన్నాం కదా. దేవుడు ఏమనుకుంటాడు మన గురించి? కక్కని కుక్కలు అనుకుంటాడు, కక్కని కుక్కలు అనుకుంటాడు. ఇక్కడ ఎంతోమంది ఎన్నో పాపాల విషయంలో చెప్తాము, వాడు కక్కడం. అరే కక్కి నాకేవాడు మళ్ళీ కక్కడానికి అవకాశం ఉన్నది. కక్కడానికి ఇష్టపడలేని కుక్కలు ఎలా మారుతాయి? ఒక ఆయన డ్రింకరు, తాగుతాడు. ప్రభు నమ్ముకున్న తర్వాత బాగా తగ్గించేశానండి, మానేస్తాను అన్నాడు సంవత్సరం క్రితం. మొన్న ఒకసారి మానేశారండి అంటే సేమ్ అదే మాట చెప్తున్నాడు, మానేస్తాను అంటాడు. అంటే అతను దాన్ని పూర్తిగా కక్కలేదు. దేవుడు ఏమంటాడు వాళ్ళని? నేనంటే తప్పు, పోనీ దేవుడు ఏమంటాడు చెప్పండి? కక్కన కుక్కలో ప్రసంగాలు జరుగుతాయి, నోటి మాట కోసం ప్రసంగాలు జరుగుతాయి.
దేనత్వం కోసం ప్రసంగాలు జరుగుతాయి, ఏం తగ్గింపు కోసం ప్రసంగాలు జరుగుతాయి, పరిశుద్ధత కోసం ప్రసంగాలు జరుగుతాయి, ఇవ్వడం గురించి ప్రసంగాలు జరుగుతాయి. మార్పు రాదు. నేను చూశాను కనులారా. మన సంఘాల్లో ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని రకాలుగా వాక్యాలు చెప్పినా మారలేనోళ్ళు, ఆయా క్వాలిటీస్ని వదలలేని కక్కన కుక్కలు ఉన్నాయి మన చర్చిలో. ఉన్నాయి కక్కన కుక్కలు పరలోకం రావు. మారు మనసు పొందితే పరలోకాన్ని మనకు వెళ్ళకుండా ఎవడో ఆపలేడు. స్తోత్రం చెప్దామా? ఒక్కొక్కరు అంటారు, నీ వల్లే నేను పరలోకం వెళ్ళను అంటారు. కుక్కల్ని ఎవడో ఆపక్కర్లేదు, అవి ఆగిపోతాయి. మారు మనసు పొందినోడిని ఈ లోకంలో ఎవడో ఆపలేడు. హల్లెలూయా. అందుకే అంటాడు, నా చేతుల్లో ఉన్న గొర్రెల్ని ఎవడో అపహరించలేడు. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొంది దేవుని చేతిలోకి వెళ్తే ఎవడో నేను పరలోకాన్ని లాక్కోలేడు. నువ్వు మారకపోతే ఎట్లా? మొదటి క్వాలిటీ ఏంటండి? కుక్కలు పరలోకం వెళ్ళవు. కుక్కల వలె నోరు కంట్రోల్ చేసుకోలేనోళ్ళు, కుక్కల వలె ఆశ తీరకుండా బ్రతికేవాళ్ళు. ఆశాలకి మరి ఎన్నున్న ఆశాలు ఏంటో తెలియదండి. ఆశలు అసలు ఎంత ఆశ వాళ్ళకి, ఇంకా బట్టలు, ఇంకా వస్తువులు, ఇంకా భూమి, ఇంకా డబ్బులు, ఇంకా 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 ఆశ చావని వాళ్ళు. కుక్క లక్షణాలు. అందుకనే దేవుడు అంటాడు, నా సేవకులు కుక్కల వంటి వారు, ఎంత తిన్న వారికి సంతృప్తి లేదంటాడు పాస్టర్లని. కుక్కలు మాత్రం పరలోకం వెళ్ళవు. మనం మారు మనసు పొందుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. సెకండ్ క్వాలిటీ ఇక్కడికి వెళ్ళిపోదాం ఈసారి. 21వ అధ్యాయంలో పిరికివారు ఎవరట? గట్టి చెప్పండి. పిరికివారికి ఆ పట్టణంలో ఛాన్స్ లేదు, దేవుడు ఇవ్వడం. ఓ మాట అండి, పిరికోళ్ళని జనరల్గా చూసి మనం జాలి పడతాం. అలాంటి చాలా భయస్తుడురా, మరి నేను వస్తాను రా తోడు అంటాం. దేవుడు ఏమన్నాడు తెలుసా? పిరికోడితో, నువ్వు నాకు వద్దన్నాడు. పిరికి వాడిని దండులోకే చేర్చుకోరు. దండు అంటే యుద్ధం, సైన్యం ఉందనుకోండి, అందులో పిరికోడు ఎవడన్నాడు అనుకోండి, ఆయన అందులో చేర్చుకోరు. ఎందుకు చేర్చుకోరంటే, యుద్ధం జరుగుతున్నప్పుడు అటుపక్క నుంచి కొంచెం ప్రాబ్లం పెరిగినట్టు ఉందనుకోండి, వీడు యుద్ధం వదిలేసి పారిపోతాడు. వీడు పారిపోతుంటే విషయం తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, యుద్ధం ఓడిపోయినట్టున్నాం, శత్రువులు చంపేస్తున్నట్టున్నారు అనుకుని ఆడనకాలు పారిపోతారని దండులోకే చేర్చుకోరు. పరలోకం చేర్చుకుంటాడా? దేవుడు పిరికి వారిని ఎందుకు పరలోకం తీసుకెళ్ళంటే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వాడికి పిరికితనం ఉండదు. వాడికి పిరికితనం ఉందంటే రెండు, అయితే ఒకటి ఆత్మ పొందుకోలేదాడు, లేదా ఆత్మ చేత నింపబడలేదు. తిమోతి పత్రికలు అన్నాడు కదా, మనకు ఆయన పిరికితనపు ఆత్మను అనుగ్రహించలేదు, కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆత్మ పవర్ కలిగింది, శక్తి కలిగింది. అది ఎదురుకుంటా చేతపడి చేసేవాడు నడుచుకుంటా వస్తుంటే ఇక్కడ వీళ్ళ కనుక ఓని కంగారు పడుతున్నారంటే నువ్వు కింద ఉండిపోతావు, డౌట్ ఏం లేదు. ఆడు వస్తున్నప్పుడు నువ్వు లోపల, ప్రభువా నువ్వు నన్ను కాపాడు, నువ్వు నాకు సహాయం చేయి, అతనికి బుద్ధి చెప్పు అని చెప్పు. నీలో పవర్ ఆయన కొడుతుంది. ఆయన చూసి నువ్వు భయపడంతకాలం నువ్వు ఆత్మపూర్ణుడు కాదు. నువ్వు తెలుసుకో, నువ్వు గుర్తుపెట్టుకో, పిరికివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అది సాధ్యం కాదు. ఓ దెయ్యం అంటే భయం వేసేస్తుంది, ఓ సువార్తకి వెళ్ళరా అంటే భయం వేస్తుంది. దేవుడు పలానా వాళ్ళతో నా గురించి చెప్పంటే నాకు భయంగా ఉంది. ఇంకా సింపుల్గా చెప్పనా, సాక్ష్యం చెప్పాలంటే భయపడతాడు. ఒక దేవుడు చేసిన కార్యాలను చెప్పరా బాబు అని చెప్తుంటే భయపడతారు వాళ్ళు. పిరికివాడు ఎలాగ పరలోకం వెళ్తాడు? పిరికి వాళ్ళకి ఎలాగ దేవుడు పరలోకం ఇస్తాడు? నువ్వు ఆలోచించుకో. నీకు సాక్ష్యం చెప్పడానికి పిరిగితనం ఉన్నందుకు నేను అంటలేదు. ఆ పిరిగితనం ఇంకో 100 విషయాల్లో దేవుడి విషయంలో వెనకలాగేస్తుంది. నిన్ను దేవుడు ఎందుకు నిత్య జీవం ఇస్తాడు? ఆలోచించుకో ఒకసారి. పిరిగితనం వద్దు. ఓవన్నీ సేవకు పిలిస్తే ఉద్యోగం వదిలేస్తే ఎలా బతకాలి? ఉద్యోగం వదిలేస్తే, వ్యాపారం వదిలేస్తే ఎలా బతకాలి? నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి? పిరికోడా, విశ్వాసం లేదు నీకు. పిరికోడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. పిరికి వాళ్ళు బయట ఉంటారు, అగ్నిగుండంలో పడతారు. మీరే ఆలోచించుకోండి, మీరు ఏమాత్రం ధైర్యవంతులో. దేవుడు ఏదైనా తెగించి స్టెప్ తీసుకోమంటే ధైర్యంగా స్టెప్ తీసుకునే వాళ్ళు ఉన్నారా? పలానా ఊరు వెళ్ళిపో అంటే వెళ్ళిపోగలరా? పలానాది ప్రారంభించంటే ప్రారంభించగలరా? పలానాది వదిలేయమంటే వదిలేయగలరా? దేవుడు ఏది చెప్తే దాన్ని ధైర్యంగా చేసేవాళ్ళే దేవుడి యొక్క రాజ్యంలో ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
పిరికితనం ఉంటే వదిలేండి, వేస్తున్నాం అలా. పిరికి వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. థర్డ్ ఏం చెప్పాడు? అవిశ్వాసులు. అవిశ్వాసులు అంటే రెండు మాటలు మళ్ళీ అందులో. అవిశ్వాసి అంటే దేవుణ్ణి నమ్మనోడు. అవిశ్వాసి అంటే దేవుణ్ణి నమ్మనోడు. రెండోది ఏంటో తెలుసా? దేవుణ్ణి సరిగ్గా నమ్మలేనోడు. అవిశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, దేవుణ్ణి నమ్మడోడు అవిశ్వాసే, దేవుణ్ణి సరిగా నమ్మనివాడు కూడా అవిశ్వాసే. దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు నమ్ము, దేవుడు నీ జీవితంలో ఏదైనా చేస్తాడు. హల్లెలూయా. నువ్వు దాన్ని నమ్మితే ధైర్యంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. పిరికిగా ఉన్నావంటే, భయంగా బ్రతుకుతున్నావంటే ఏం జరుగుద్దో ఏంటో, రేపు భవిష్యత్తు ఏంటి, మా పిల్లలేంటి, ఇవన్నీ కంగారు పడుతుంటే విశ్వాసం లేదు నీకు. విశ్వాసం లేదు. విశ్వాసం ఉన్నవాడు దేన్ని లెక్క చేయడు. దేవుడు సహాయం చేస్తాడు అతనికి. హల్లెలూయా. అవిశ్వాసులు అంటే అన్యులే చూడొద్దు, దేవుణ్ణి సరిగా నమ్మనోళ్ళు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అసలు రక్షణ ఎలా వస్తుంది? విశ్వాసము ద్వారా, కృపచేత. రక్షణ వచ్చేదే విశ్వాసం ద్వారా. అవిశ్వాసికి ఇంకా రక్షణ ఏముంది? నువ్వు నమ్ము, సరిగ్గా నమ్ము. యేసయ్యని అటు ఇటుగా నమ్మొద్దు, బలంగా నమ్మండి యేసయ్యని. ప్రభు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. సింపుల్గా వెళ్దాం. తర్వాత అవిశ్వాసులు అసహ్యులట. ఏంటంటే వాళ్ళు అసహ్యులు అంటే జనాలు అసహించుకునేవాళ్ళు కాదు, అసహ్యమైన పనులు చేసేవాళ్ళు. అసహ్యమైన పనులు చేసేవాళ్ళు. అసహ్యమైన పనులు చేసేవాళ్ళు అంటే ఒక మాట మీకు చూపిస్తాను. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16 వచనం. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కారం విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. అసహ్యులైన దానికి ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించేవాడు అసహ్యుడు. దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించేవాడు అసహ్యుడు. యేసుప్రభు నమ్ముకోకముందు కొంతమంది అంటారు, మాకు మొహం మీద చెప్పేయడం అలవాటండి. మీ తాత దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు, ఓకే. పోనీ మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చి ఉంటుంది, ఓకే. ఆయన పుట్టావు కాబట్టి నీకు అది ఉండొచ్చు క్వాలిటీ. తర్వాత యేసుప్రభుకి పుట్టావు కదా, అది వచ్చిందా? అది రాలే. మీ తాత ఏది వచ్చింది, మీ తాత క్వాలిటీ వచ్చింది, యేసు క్వాలిటీ రాలేదా? నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించినప్పుడు ఆత్మ క్వాలిటీ ఏం రాలేదా? మీరు సత్యవాక్యమునకు జన్మించితిరి అంటాడు యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో. అది రాలేదా? ఆ క్వాలిటీ రాలేదా? రాలే. ఎవరిది వచ్చింది? మా నాన్నది వచ్చింది, మా అమ్మగారిది వచ్చింది. మా అమ్మగారు చీటికి మాటికి తెగేడ్చేసేవారట, నాకు కూడా అది వచ్చింది. బాగుంది. మరి యేసుప్రభుకి జన్మించావు కదా, అది వచ్చిందా? అసహ్యుడివి. నువ్వు యేసును నమ్ముకోకముందు నువ్వు ఎలా బ్రతికావో అలాగే నువ్వు బ్రతికితే, అదే స్వభావం నీకుంటే అసహ్యుడివి. ముమ్మాటికి దేవుని రాజ్యంలో నీకు ప్లేసే లేదు. మారిపోవాలి నీ స్వభావం. నేను చూసిన వాళ్ళు, మా అబ్బాయి అండి ఇలా అంటే కోప్పడిపోయేవాడండి, ఇలా అంటే కోప్పడిపోయేవాడు. అలాంటి వాడు అస్సలు కోప్పడకుండా ఎంత ప్రేమగా ఉంటున్నాడు. అప్పుడేంటంటే ఎలా అంటే కోప్పడిపోయేవాడినేమో ఆమెకు అన్నది, ఏమైనా సరే సహించేవాడినేమో యేసుకన్నాడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరి ఆ మార్పు ఉందా? కోపాన్ని జయించలేని వాళ్ళు ఫస్ట్ నుంచి అంతే వాళ్ళు. నేను యేసుప్రభుని నమ్ముకోకముందు చూశాను, వెంటనే కోప్పడిపోయే వ్యక్తిని. యేసుప్రభుని నమ్ముకుని చాలా సంవత్సరాల తర్వాత అలాగే ఉన్నాడు. ఎలా వెళ్తారు పరలోకం? మనం ఎలా ఉన్నాం? యేసుప్రభుని నమ్ముకోకముందు చాలా పిసినారోళ్ళు, గబుక్కుని ఎంగిల్ చేత్తో కాకిని కొడితే 4 మెతుకు దానికి పడిపోతాయని చేయి తులిపేసుకుని కాకిని కొట్టేవాళ్ళు ఉంటారు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత అదే పిసినారితనం ఉందంటే ఈడేంటి? అసహ్యుడు. దేవుణ్ణి ఎరిగినట్టున్నా పైకి తమ క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారు. వాస్తు పంపకాల దగ్గర, లేదా ఒక శుభకార్యాల దగ్గర, లేదా ఏదో ఒక దుష్కార్యం జరిగింది ఇంట్లో, అశుభం, ఆ సమయంలో పూర్తిగా అన్యుల్లాగా ప్రవర్తిస్తారు. వాళ్ళందరూ ఎవరో తెలుసా? దేవుని దృష్టికి అసహ్యులు.
దేవుడు వాళ్ళని అసహించుకుంటున్నాడు. ఆలోచించు, ఆలోచించు మన ప్రవర్తన ఎలా ఉంది. యేసు ప్రభుని నమ్ముకోకముందు, నమ్ముకున్న తర్వాత కొన్ని మారు నీ గురించి చెప్పుకో. కొన్ని మారుతాం, ఎలాగ మారుతాం. మిగతా విషయాలు నీ స్వభావ విషయంలో నీవు ఎలాంటి మార్పును కలిగి ఉన్నావు, ఎలాంటి మార్పు నీకు వచ్చింది, దాన్ని నువ్వు గమనించుకో. నీ స్వభావంలో మార్పు రాకపోతే, మాకు చాలా పట్టుదలండి, పట్టావంటే మాట్లాడడం ఇంకా వాళ్ళతో పోతావు నువ్వు. డైరెక్ట్గా ఎక్కడికే మెటీరియల్ కూడా చెప్పాడు ఇక్కడ. ఏంటి? అగ్ని గంధకాలతో మండుకుంటాం. ఆ అగ్నికాలతో పట్టాడంటే దేవుడు, ఇక నువ్వు అందులోంచి రావడానికి ఉండదు. మీ పట్టులు, మీ పగలు, మీ ప్రతీకారాలు, మీ స్వభావాలు అన్నీ ఇక్కడ పోకపోతే అక్కడ మీరు ఏమీ చేయలేరు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మారు ఇప్పుడైనా అదే బ్రతుకు, అదే బుద్ధి. కొంతమందిని చూస్తాం, అదే బుద్ధి అండి, అదే బ్రతుకు. చాలా ఆశ్చర్యము, బాధ కలుగుతుంది, కొన్నిసార్లు చిరాకు కలుగుతుంది. అదే బ్రతుకు బతుకుతారు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు, మారు. నువ్వు మారకపోతే తర్వాత నీ జీవితం ఏడుపు తప్ప ఏమీ లేదు. తిట్టుకుంటారు పక్కన, మీ ఆవుని తిట్టుకుంటాడు, దీనివల్లే వచ్చాను ఇక్కడికి, దీనివల్లే వచ్చాను. అయితే మాత్రం మంట తగ్గుద్దా? తగ్గదు. అప్పుడు అనుకుంటావు కాసేపుకి, ఒక 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాలిన తర్వాత, ఒక 100 సంవత్సరాలు కాలిన తర్వాత అప్పుడు రియలైజేషన్ వస్తుంది, అదంటే నా బుద్ధి ఏమైంది అని. అయితే ఆ బుద్ధి వస్తే మాత్రం ఇంకో 100 సంవత్సరాలు పోతే రప్పిస్తాడా బయటికి? యుగ యుగాలు ఆ అగ్నిగుండంలో నువ్వు బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. అన్యజనుల వలె మనం ప్రవర్తించకూడదు. తర్వాత ఏం చెప్పాడు? నరహంతకులు. నరహంతకులు అంటే ఏంటి? బైబిల్ ప్రకారం తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం లేదు. చదివారా వచనం? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఉంటుంది, తీయక్కర్లా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం లేదు అంటే ఏమన్నట్టు చెప్పండి? నిత్య జీవం లేదంటే నిత్య నరకం ఉందని. యోహాను ఎంత అలాంటోడో తెలుసా? ఎక్కడ దెబ్బ కొట్టినట్టు మాట్లాడ్డావు. అలాంటి వాడికే మొత్తం అన్ని రాయించేశాడు యోహాన్తోనే. నువ్వు సువార్త చూడు, మిగతా చూడు, ఎవరిని హట్ చేయకుండా నేను రాస్తాను ప్రభా అని రాశాడు. వాళ్ళ ప్రకటన అతనితో రాయించేశాడు, అగ్నికొండ, నరకం అన్నీ. అందులో అంటాడు కదా, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. మనం దాన్ని ఇంకోలా చదివితే, ఏ నరహంతకుని యందు అయినా సరే ఉండేది నిత్య నరకమే. మీకు కొంతమంది అంటే పడదు కదా, ఆ పడని పరిస్థితిని ఇప్పుడు వదలకపోతే ద్రోహం చేసి ఉండొచ్చు, నీ గురించి రకరకాలుగా మాట్లాడి ఉండొచ్చు, నీ డబ్బును పాడు చేసి ఉండొచ్చు, నీ మీద నిందలేసి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. వస్తే ఆడే పోతాడు. పోనీ నువ్వు పోక, ఆడు పోనీ. నీ మీద వేసుకున్నందుకు ఆడు తప్పు చేస్తే వాడు పోతే పోనీ, మారితే మారినాయి. నీవు వారి మీద శత్రు స్వభావం పెట్టుకుంటే నువ్వు హంతకుడివి, హంతకురాలివి. ఒకవేళ ఇద్దరి మీద పెట్టుకుంటే 2 మర్డర్లు చేసినట్టు అలా చూస్తారేంటి? ఇద్దరిని చంపినా 2 మర్డర్లు చేసినాడు. నాకు ఏంటో అంటే ఎవరు నాకు సాధారణంగా పడదంటే 2-3 తప్ప మిగతా వాళ్ళందరూ నాకు సిరాకంటే ఈడు మహామర్డరిస్ట్. ఈడు సామూహిక హత్యలు చేసే వ్యక్తి అనమాట. 10-15 మందిని మర్డర్లు చేసినాడు. ఈ హంతకులందరినీ దేవుడు చుట్టబెట్టి, ఈ వీర పనులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ పక్కన పడతాడు. ప్రభువా వీళ్ళ పక్కన వేసేటి, నా దృష్టికి ఇద్దరు హంతకులే, దేవుని దృష్టికి ఇద్దరు హంతకులే. ద్వేషం వద్దు, మనకి వదిలేద్దాం. పూర్తిగా ద్వేషం నుంచి విడుదల పొందుతాం. ఏం పర్లే, నవ్వుతూ మాట్లాడండి. వాళ్ళు ఎప్పుడు సర్పంలో కాటేద్దాం ఉంటే 4 అడుగులు దూరంగా ఉండి నవ్వుతూ మాట్లాడండి, అంతే. ఇంకేముంది దాంట్లో? రాసుకుని పూసుకుని కాటేయించుకోమని దేవుడు చెప్పట్లే. అలాగని నీ మనసులో వాళ్ళ మీద శత్రుత్వం పెట్టుకోమని చెప్పట్లేదు. నీ మనసులో ఏమీ పెట్టుకోకు, నువ్వు ప్రశాంతంగా ఉండు. నీకు ఏ ద్వేషభావం వద్దు. నీకు ఇంకో మాట చెప్తారు, మనకి నచ్చిన వాళ్ళు ఒక కాగితాన్ని చింపారనుకోండి బైబిల్లో, అదేంటి సర్లే పర్లేదులే, అయ్యో బైబిల్ లేదు పర్లేదు. మనకు నచ్చిన వాళ్ళు బైబిల్లో పేపర్ చింపారు. నచ్చినోడు చింపాడు అనుకో, ఏడు చేసి ఇదేంటో తెలుసా, దేవుడు వాక్యం ఎలా చింపేచా, బుర్ర ఉందా నీకు అసలు? నచ్చిన వాళ్ళు పర్లేదు కొనుక్కుంటాను. ఇంకోటి నచ్చిన వాళ్ళు అక్కడే బయటకు వస్తుంది. నువ్వు బైబిల్ చింపేస్తే కోపం రాదా, బాధ రాదా? ఈ డైలాగ్ లైక్ నీకు ఇష్టం లేదు కాబట్టి అంత ఓవరాక్షన్ చేసావు, అంతే. అంత ఓవరాక్షన్ అందుకే చేసావు. ఏదైనా మనకు నచ్చనప్పుడు
వాళ్ళు ఏం చేసినా నచ్చదు. వాళ్ళ మీద ప్రతి దానికి చిరాకు వస్తుంది. మనకు నచ్చినప్పుడు అంతా బాగానే కనబడు. ఏంటో నాకు ఎవరు నచ్చట్లేదంటే సామూహిక హంతకుడు నువ్వు అంతే, ఇంకేం కాదు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నరహంతకులు అగ్నిగంధకములతో మండు గుండములో వేయబడుదురు కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. తర్వాత వ్యభిచారులు చూపు ద్వారా వ్యభిచారం చేసేవాళ్ళు, మాటలతో అపవిత్రమైన మాటలతో వ్యభిచారం చేసేవారు, శరీర అవయవాలతో వ్యభిచారం చేసేవారు. వ్యభిచారులు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఇంకా అందరికీ తెలిసిన విషయమే. నువ్వు ఏ కోణంలో దాన్ని చేసినా, ఏ విధంగా దాన్ని చేసినా అది 100% పూర్తిగా అది పాపం, వాడు బయటే ఉంటాడు. ఇక ఏమి సందేహం లేదు, నిత్య నరకంలో ఉంటాడు. తర్వాతకి వెళ్ళిపోదాం. మాంత్రికులు ఎవరండి? అమ్మయ్య అనుకుంటున్నారు. అమ్మయ్య, మనం మాంత్రికులు కాదు. ఇది ఒక్కటే ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా ఉంది. ఓకే, నేను చేతబడి నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆడు ఎలిమెంట్లు రాశాడు, మంత్రాలు రాశాడు, ఓం హ్రీం క్రైం బేజాక్షరాలు అంటారు వాటిని, బేజాక్షరాలు రాశాడు. తర్వాత లిస్ట్ రాశాడు. ముగ్గు, నిమ్మకాయ, పసుపు, కుంకుమ. మనకి బాగా మంత్రశక్తుల్లోకి వెళ్తే కోడి రక్తం, అంత సీన్ లేదనుకో కోడిగుడ్డు. వీటన్నిటిని పెట్టుకుని ముగ్గులు అయ్యేస్తే ఆవాహయామి, ఆకర్షణ వస్తుంది. నిమ్మకాయలు పెట్టుకుని ఆ మంత్రాలు చదివితే ఆటికి వచ్చేది దెయ్యం అనుకుంటుంది. ఈడు మా ఓడు అనుకుని, ఏంట్రా అబ్బాయి ఏం కావాలంటే ఆడిని చంపేయాలా, వీళ్ళ ఇంట్లో గొడవలు పెట్టేయాలా, వీళ్ళకి అనారోగ్యం వచ్చారంటే నా డ్యూటీ కూడా అదేరా అనుకుంటుంది. దాని పని ఏంటి? దెయ్యం పని దొంగ దోచుకున్నట్టుకు తప్ప ఇంక దేనికి రాడు. సో అది ఓకే పోన్లే చదువుకున్నాను. ఇంకా నాకు భయం వేసింది, మానేసాను, నేర్చుకోలేదు, పక్కనట్టు. ఇంటి ముందు వేసాను ముగ్గు. మాంత్రికులు కాదు వాళ్ళు, వాళ్ళు కూడా ఆకర్షించడానికే కదా. హైందువులు వాళ్ళ దేవతను ఆకర్షించడానికి, మనం క్రైస్తవులు వేసారంటే పోయి వాళ్ళ దేవత వచ్చిందని ఏమంటావు నువ్వు? మాంత్రికులు కాదా ముగ్గులు వేసేవాళ్ళు? ఒకసారి చర్చిలో ఇలాగ ఎట్టించేశాడు ముగ్గులు. నేను మాట చెప్దాం ఆయనకి, ఇలాగ నేను చేతబడి నేర్చుకునేవాడిని అండి, ఇలాగ ముగ్గు అంటే ఇది అని చెప్దాం అనుకుని, ఏంటి సార్ ఇవి అని అంటే, ముగ్గేస్తుంటే చెరిపేస్తున్నారండి కుర్రోళ్ళు, అందుకే పెయింట్తో ఏం చేశాను అన్నాడు. వద్దు ఇంకా మనవాడితో, మాంత్రికుడు పెద్ద మాంత్రికుడు. నేను ఇంకేం మాట్లాడలేదు, వద్దులే ఇంకా. ఏమండి ఎందుకంటే ఇది తప్ప అని అడిగితే ఏదో చెప్తాం అనుకున్నాను. వేస్తంటే చెరిపేస్తున్నారండి, అందుకని మొత్తానికి వైట్ పెయింట్తో ఏం చేశాను అన్నాడు ముగ్గులు. మాంత్రికులు. మనలో చాలామంది పిల్లలకి దిష్టి తగిలిందని మిరపకాయలు తిప్పి ఉప్పు జల్లి, ఎలా పోయింది మంత్రం, అది దిష్టి పోవడానికి అదొక మంత్రం అంతే. నిమ్మకాయ ఎలాడతీస్తారు కొంతమంది, నిమ్మకాయ చేతపడలేదే, కోడిగుడ్డు చేతపడలేదే, పసుపు కుంకుమ చేతపడలేదే, పసుపు కుంకుమ కోడిగుడ్డు ఇంట్లో ఇలా దుష్టి తీసి వీధిలో పాడేస్తుంటారు కొంతమంది. వాళ్ళందరూ మాంత్రికులే. మనకు తెలియదంతే. మనం అనుకుంటాం మాంత్రికుడు అంటే సమాధుల్లో బట్టలు లేకుండా కూర్చొని చీకట్లో, అయ్యే కాదు చీరలు కట్టుకున్న మాంత్రికురాళ్ళు ఉన్నారు. ఈ నిమ్మకాయలు, కోడిగుడ్లు, పసుపులు, కుంకలు, ముగ్గులు వ్యవహారాలు మాంత్రికురాళ్ళు ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు? నీ సంగతి చూడు, నీ సంగతి జాగ్రత్త. అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు, అలాంటి వాటిని నమ్మకూడదు. అలాంటివి చేసేవారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మాకు ఈ ప్రాబ్లం ఉంది, కొంచెం ఏమైనా తాయితీ కట్టండి, కొంచెం ఇది కట్టండి, అది కట్టండి. మంత్రగాళ్లను బలపరిచేవాడికి కూడా శిక్ష తప్పదు, జాగ్రత్త. మనందరికీ ఒకటే మంత్రం, యేసునామం, హల్లెలూయా. అది అప్పు తీరాలన్నా అదే, రోగం పోవాలన్నా అదే, దెయ్యం పోవాలన్నా అదే, చేతపడిపోవాలన్నా అన్నిటికీ ఒకటే మెడిసిన్, యేసునామం, హల్లెలూయా. అంత అలాంటిది ఇస్తే మళ్ళా నీకు పసుపు కుంకుమ గుట్టు, మిరపకాయలు, ఈ నిమ్మకాయలు, ఈ సెక్షన్ అంతా మాంత్రికులు. చూడండి, కొంతమంది సప్పేసింది అంటే గడ్డితో మంత్రం ఎంచుకుంటారా? మాంత్రికులు. మనం మాంత్రికుడు అనగానే అదే ఆలోచించవద్దు. చాలా రకాల మాంత్రికులు ఉన్నారు, అందులో ఎక్కువ మంది ఆడోళ్ళే. వేసేసి చుక్కలు మాంత్రికులే, అట్రాక్షన్, అది ఆకర్షించడానికి. జాగ్రత్త, మనం ఎలా ఉన్నామో చూసుకోండి. కొన్నిసార్లు అద్దెకి వెళ్ళినప్పుడు ఏమైనా సరే, అమ్మ పొద్దున నువ్వు ముగ్గేయాలి, నువ్వు క్రైస్తవురాలు అయినా సరే అంటున్నాళ్ళు, బాబు ఇల్లు దొరకట్లేదు వేసేద్దాం. వాళ్ళందరూ ఆ వేసి మాంత్రికులు, వాళ్ళందరూనే వేసేవాళ్ళు. నీకేమి, మనకెందుకు అవన్నీ?
ప్రార్థన చేయి, దేవుడు ఏది కావాలో అది ఇస్తాడు. మనకు స్తోత్రం చెప్దామా? ఏమన్నాడు? ఇవే అడగండి అన్నాడా? మీకు ఏది ఇస్తామో అడుగుడి, నేను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. జాగ్రత్త, వాడి జోలికి పోవద్దు. ఇంకోటి చెప్పనా, నాకు చేతి గీతలు వచ్చిన తర్వాత నన్ను అడిగారు కొంతమంది. అనే సరదాగా చూడవా, ఇక నేను మంత్రగాడిని, నువ్వు మంత్రగాడివా? మంత్రగాడి వెనకాల తిరిగేవాడు కూడా మంత్రగాడి ఫాలోవర్సే కదా, అందరూ పోతారు. నేను మానేశాను. సువార్త కోసం చెప్పాను నేను. వాళ్ళు చెప్పాల్సి సువార్త కోసం చెప్పాను, నేను దీనికోసం చెప్పలే. సో ఇన్ని రకాల మంత్రగాళ్ళు ఉన్నారు. ఆ మాంత్రికులందరూ నిత్య జీవానికి రా. పీడి సుందరరావు మేధావి తెలుసు కదా మీకు, మహా అజ్ఞాని. ఆ మహా అజ్ఞాని ఏమన్నాడంటే, ఏథెన్స్ పట్టణంలో పుస్తకాలన్నీ తగలడేశారు కాబట్టి మంత్రాలు లేవంటే బైబిల్లో ప్రకటన గ్రంథం చెప్పాడు మాంత్రికులు ఉన్నారు వాళ్ళు పరలోకం రారని. ఉందా? మాంత్రికులు ఉన్నారా బాబు, వాళ్ళు పరలోకం రారంటే ప్రకటన గ్రంథం అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటాడు కూర్చొని. ఇంకేం చెప్తాం మనకి, వీళ్ళకి ఏం చెప్పం, వీళ్ళకి చెప్పలేము వీళ్ళకి. రైట్, తర్వాత కూడా తిరిగిపోదాం. విగ్రహారాధకులను అనే మాట ఉందండి. అనే మాట, విగ్రహాలను మనం ఆరాధించకూడదు. నిజమే, మనం ఆరాధించట్లేదు. కొన్నిసార్లు మామూలుగా ఫోన్ విగ్రహం అని, అది విగ్రహం అని చెప్పుకుంటారు, వాక్యం చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ దేవుని దృష్టిలో ఏంటంటే, ఒక దాన్ని మనం ఆరాధిస్తే, దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే ఆరాధనకు అర్హుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన వాళ్ళు ఎవరో చేయరు కాబట్టి నేను ఒక చిన్న సలహా మాత్రం ఇస్తాను. మీ ఇళ్లల్లో సాధ్యమైనంత వరకు యేసుప్రభు బొమ్మలు లేకుండా చూసుకోండి. సిలువలు లేకుండా చూసుకోండి. ఎందుకు? దాన్ని చూడగానే పొద్దున్నే అమ్మయ్య యేసుప్రభు చూశాను అన్నావు అనుకో, అయిపోయావు నువ్వు. యేసుప్రభు కాదు కదా, ప్రభు ఇలా ఉంటాడని ఒక రిప్రజెంటేషన్. మనం దాన్ని ప్రభు అని అనుకున్నామా, విగ్రహంగా దేవుని చేసాం. ఒకవేళ కాలుకి తగిలిందంటే కళ్ళకు అద్దుకుంటారు, అద్దుకోరా? ఒక్కొక్కరండి నేను చూశాను, క్రిస్టియన్సే కూర్చుని మాట్లాడుకున్నారనుకోండి, ఎదురెదురుగా కుర్చీలు వేసుకుని గబుక్కుని కాలు తగిలిందనుకో, ఎందుకు దండం పెట్టుకుంటారో నాకు తెలీదు. కాలు తగల, వీడు కోపం వచ్చినప్పుడు తన్నేస్తాడు, వీడు ఏం పర్లే, అప్పుడేం పర్లే. వీడికి అనుకోకుండా కాలు టచ్ అయిందనుకో, అప్పుడు మాత్రం అమ్మమ్మమ్మ వీడు ఇలా కళ్ళకు అద్దేసుకుంటాడు. ఎందుకు అద్దుకోవాలి? సారీ చెప్తే బాగుంటుంది అంతే. కాళ్ళకు అద్దేసుకోవాలి. ఇలా బైబిల్ కాలుకి తగలగానే ఇది విగ్రహం. చాలామందికి విగ్రహం కాలుతో తన్నకు, కాలుకి తగిలిందనుకో పక్కన పెట్టు తగలకుండా. దీనికి దండం పెట్టుకుంటావేంట్రా బాబు, ఇది విగ్రహం చేసేసారు కొంతమంది. సిలువను చూడగానే తండ్రి కుమార పరిశుద్ధాత్మ, అది మ్యాటర్ వాళ్ళది, ఆర్సీఎంది. చూడగానే తండ్రి స్తోత్రం. సిలువను చూడగానే ఈ విగ్రహారాధన ఎవరికన్నా ఉంది పక్కన పడి. మేరీమాత కొండలకు పోవడాలు, వైజాగ్లో మేరీమాత కొండ, గౌరీపట్నంలో మేరీమాత కొండ, ఈ ఆర్సీఎం చర్చిల దగ్గర పోయి అమ్మ ఈ సెక్షన్ వాళ్ళు అందరూ నరకానికి పోతారు, రాశాడు దేవుడు. విగ్రహారాధికులు నరకానికి పోతారు. ఆర్సీఎంలో విగ్రహాలను పూజించే 90% మెంబర్స్ ఉంటారు. మిగతా వాళ్ళు మరీని పట్టించుకోరు. నాకు తెలుసు కొంతమంది, వాళ్ళు చర్చికి వెళ్తారు, ప్రభువుని ప్రార్థన చేసుకుని వస్తారు, కానీ మరీని పట్టించుకోరు. అలాంటి వాళ్ళు తప్పితే 90-95% వాళ్ళందరూ ఎక్కడ ఉంటారో తెలుసా? మండుచున్న అగ్నిగుండంలో ఉంటారు. నువ్వు ఏం చెప్పడానికి ప్రయత్నించు, నేను విన్నా అంటాడు. వింటే మారిపోతాడని భయం వాడికి, ఆడి అసలు వింటావు. చూడండి ఎలా ఉందో పరిస్థితి. జాగ్రత్త, మీ జీవితాల్లో విగ్రహారాధన రాకుండా చూసుకోండి. విగ్రహ సంబంధమైన ఆచారాలు రాకుండా చూసుకోండి. అత్యంత ముఖ్యంగా వాస్తు మీ జీవితాల్లో లేకుండా చూసుకోండి. ఎవడు వాస్తు పాటిస్తున్నాడో వాడు విగ్రహారాధకుడు 100%. మరియని పూజించేవాడు ఒక విగ్రహారాధకుడే. వాస్తు చేసేవాడు 8 విగ్రహాలను పూజించేవాడు, 8 దిక్కుల అధిపతుల్ని పూజించేవాడే వాస్తు పాటిస్తాడు. వాస్తు పాటిస్తానంటే 8 దేవదూతలని, 8 దేవుళ్ళని, వాళ్ళ దృష్టికి దేవుళ్ళని పూజిస్తున్నట్లు. వీళ్ళందరూ పోతారు, వీళ్ళకి తెలియదు పాప. వీళ్ళందరూ నీట్గా బట్టలు వేసుకుని వెళ్ళిపోతాం లోపలికి, పట్టణంలోకి అనుకుంటాడు. ఆగు, ఎందుకు ఆగాలి? చర్చి వాస్తు ప్రకారం కట్టి లోపలికి వస్తాను, నువ్వు పక్కబో అంటాడు. నేను ఎవరో ప్రభువుకి తెలుసు. ఏంటి కేకలో, ఈడెవడో అంటే సార్ ఆడెవడో నాకు తెలియదు, పొమ్మని చెప్పి అంటాడు. పొమ్మంటాడు. నిస్సందేహంగా దేవుడు ఏమాత్రం ఆలోచించకుండా బయటికి గెంటేస్తాడు, సందేహం లేదు.
మీరు మీ సంఘాలు నడుపుతుంటే, ఇక్కడ సేవ పిలుపు ఉన్నవాళ్ళు, నీ సంఘంలో విగ్రహారాధన జరగకుండా చూసుకో. బైబిల్ని పూజిస్తున్నారు, యేసు ప్రభు ఫోటోలను పూజిస్తున్నారు, సిలువలు పూజిస్తున్నారు, వాక్యాలను పూజిస్తున్నారు. వాక్యాలని ఓ చోట మీరు నమ్ముతారో నమ్మరో, కిరాణా కొట్టు, కిల్లి కొట్టు అనుకుంటా, కిల్లి కొట్టులో వాక్యానికి లామినేషన్ చేసి ఉంటుంది కదా, ఎబ్రోన్ చచ్చి వాళ్ళు ఇస్తారు. ఎలా వచ్చిందో తల్లికి ఎక్కడన్నా కొనుక్కుందో, అది పెట్టి బొట్టు పెట్టింది దానికి, బొట్టు పెట్టింది దానికి. ఇది కూడా స్టార్ట్ అయిందా, సూపర్ అనుకున్నాను. ఆవిడకి విగ్రహం, వాక్యం దేవుడు అనగానే ఓహో వాక్యం దేవుడా, అయితే దేవుడు విగ్రహం కదా. వాక్యం దేవుడు అంటే దేవుడు విగ్రహం చేశారు, ఇలా వాక్యాన్ని విగ్రహం చేశారు. విగ్రహార్థం లేకుండా చూసుకోండి, ఆచార వ్యవహారాలు లేకుండా, వాస్తులు లేకుండా, పద్ధతులు లేకుండా మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోకపోతే ఆ పట్టణంలో ప్రవేశించలేరు. తర్వాత వాటికి వెళ్ళిపోదాం. అబద్ధికులు ఎవరో, 9వ దగ్గరికి వచ్చాం, స్పీడ్గానే వచ్చాం. ఎవరు వెళ్ళరాటండి? అబద్ధికులు. అబద్ధికులు అంటే బాగా ఒరిజినల్ మీనింగ్కి వెళ్ళాలంటే, అబద్ధం ఆడడం అనే విషయం అది ఓకే, అబద్ధం ఆడకూడదు. వాడి జీవితంలోనే యథార్థత ఉండదు. అబద్ధికుడు అంటే అర్థం ఏంటంటే, వాడు ఏం చేసినా కూడా పైకి ఏం చేసినా లోపల ఇంకోటి ఉంటుంది. అంటే వేషధారణ, పైకి భక్తిగా యాక్ట్ చేస్తారు, లోపల నిజానికి అది నిజం కాదు. అబద్ధికుడు, అతని భక్తి అబద్ధం ఉంటుంది. లేదా ఆమె సహాయం చేస్తుంది కానీ అది అబద్ధం, దాంట్లో ఇంకొకటి ఏదో దాగి ఉంటుంది. అబద్ధికుడు అంటే వాళ్ళు చెప్పే మాటల్లో నిజాయితీ ఉండదు, నిజం ఉండదు. అబద్ధికులు మనం అలా ఉండకుండా ఉండడానికి చూడాలి. ఇంకా ఏం చేయాలో తెలుసు, అబద్ధం ఆడకుండా ఉండడానికి ప్రిపేర్ కావాలి. మనం ప్రిపేర్ ఏముంటుంది అనొచ్చు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ అబద్ధాలు ఎక్కడ స్టార్ట్ చేస్తాం? మన స్కూల్లో పాఠాలతో పాటు అబద్ధాల ట్రైనింగ్ కూడా మనకంటే సీనియర్ ఒకడు ఉంటాడు, లేటుగా వచ్చి దెబ్బతినేసినాడు, మరుసటి రోజు అబద్ధం చెప్పినాడు ఉంటాడు. మనం దెబ్బతిని వచ్చేస్తే మండిపోతాం. ఏంట్రా దెబ్బతిన్నావు? మా అమ్మగారు బాగోలేదని చెప్పావు, వదిలేస్తారు అంటాడు. ఓహో ఇలా చెప్పచ్చా? అదే అబద్ధం చెప్పకూడదు అనుకున్నాడు, ఓ పావుగంట ముందు లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోయాడు అనుకో, అబద్ధం చెప్పాల్సిన పని ఉంటుందా? అదే ప్రిపరేషన్. అబద్ధం ఆడకుండా ఉండడానికి కొంచెం ప్రిపరేషన్ మనకుంటే అబద్ధం ఆడాల్సిన అవసరం ఉండదు. ఒకరికి ఏదైనా చెప్పేటప్పుడు ఆలోచించి ఇది అవుతుందో అవదో, 4 రోజులు ఎక్కువ టైం చెప్పు, అయిపోదు. లేదు గ్యారంటీ అని చెప్పి ఇవ్వలేకపోతే ఆడంటాడు నువ్వు అబద్ధికుడివి అంటాడు. కొంచెం ప్రిపరేషన్, కొంచెం ఆలోచన, కొంచెం అన్నిటినీ ముందే సెట్ చేసుకుంటే మనం అబద్ధం ఆడాల్సిన అవసరం రాదు. అబద్ధం ఆడాల్సిన అవసరం రాకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడిని కూడా ప్రార్థించండి, ప్రభువా ఈ రోజంతా అబద్ధం ఆడే పరిస్థితి రాకుండా నన్ను కాపాడని. హల్లెలూయా. కాపాడతాడు దేవుడు, నిజంగా దేవుడు కాపాడతాడు. ఇప్పుడు ఒకరు ఫోన్ చేస్తారు, ఓరు బాబోయ్ చేస్తున్నారు, ఎక్కడున్నానని అడిగితే నేను ఎక్కడున్నానో చెప్తే కేకలేసేస్తాడు. కానీ ఏమని చెప్పాలి, అబద్ధం చెప్పలేము. కంగారు ఆటప్పుడు చిన్న ప్రార్థన చేసుకో, ప్రభు అబద్ధం ఆడకుండా. ఫోన్ ఎత్తగానే వస్తున్నారా అని అడుగుతారు, వాళ్ళు ఎక్కడున్నారా అని అడగకుండా వస్తున్నాను అంటే అయిపోయింది సెలవు. ఎక్కడో చెప్పక్కర్లేదు మనం. చిన్న ప్రార్థన, నువ్వు అబద్ధం ఆడకుండా ఉండేలాగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ముందు ప్రిపేర్ చేసుకో ఆ పరిస్థితి రాకుండా. రెండోది, దేవుని సహాయం అడుగు, ఛాన్స్ దొరుకుతుంది. ఎందుకంటే లోకం అంతా అబద్ధంతో నిండిపోయింది. ఇంకో విషయం చెప్పాలంటే, నిజాన్ని అబద్ధం కంటే దారుణంగా తీసుకుంటారు మన సైడ్ మనవాళ్ళు. కొన్నిసార్లు నిజం చెప్పినా నమ్మరు, ఇది అబద్ధం గ్యారంటీగా, అబద్ధమే కదా. అలాగే అబద్ధం ఉన్నప్పుడు అటుపక్కలు కనిపిస్తే నిజాలు చెప్తే నమ్మట్లేదు, ఈసారి అబద్ధాలు చెప్తారు. అలాగే నేను అబద్ధం చెప్పించడానికి ప్రేరేపించే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకే అవసరం రాకుండా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇందులో ఆఖరిది 15వ వచనం చివర, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెల్లుపట నుండును. అబద్ధాన్ని ప్రేమించి జరిగించే ప్రతి వాళ్ళు. అబద్ధాన్ని ప్రేమించడం ఏంటి? ఎవరన్నా ప్రేమిస్తారండి? రే ఎందుకు అబద్ధాలు అంటే, నాకు అబద్ధాలు అంటే ఇష్టం అన్నయ్య అంటాడు ఎవడైనా? అబద్ధాన్ని ప్రేమించి ఎవరో ప్రేమించరు. తప్పక చెప్తాడు, తప్పించుకోవడానికి చెప్తాడు. వాడు ఏదో విధంగా వెదవ పనులు చేసి అబద్ధాలతో దాన్ని కప్పిపుచ్చుకుంటాడు. కానీ అబద్ధం చెప్పడం ఎవరికి ఇష్టం ఉండదు, అబద్ధాన్ని ప్రేమించరు. కానీ దేవుడు అంటున్నాడు, అబద్ధమును ప్రేమించి జరిగిస్తారు. దేవుడు ఏమంటున్నాడంటే, ఫ్యూచర్లో మనుషులు ఏమవుతారంటే అబద్ధాన్ని ప్రేమిస్తారు. ఒక అబద్ధం ఉంటుందంటే దాన్ని తెగ ప్రేమించేస్తారంట. ప్రేమించడమే కాదు, అసలు విచిత్రమైన మాట జరిగించడం. అబద్ధాన్ని ప్రేమించడమే కాకుండా
జరిగిస్తారట. అలా ప్రేమించి జరిగించే వాళ్ళందరినీ బయట వదిలేస్తాను అన్నాడు. కాలం గడిచింది, గడిచింది. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ అబద్ధాన్ని ప్రేమించేవారు లేరు. కాలం గడిచింది, మా తరం వచ్చింది. మా ముందు తరం వచ్చింది, మా తరం వచ్చింది. మా తరం వచ్చిన తర్వాత అండి, సినిమా పలానా తారీఖున రిలీజ్ అవుతుందంటే చాలు, ఎప్పుడొత్తది, 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 ఎంత ప్రేమించేవాడు. నిజమా దేవనా? హీరో కాదు, హీరో అతను కాదు, ఆమె భార్య అతని భార్య కాదు, అది ఏమైనా జరిగిన విషయమా? అది కాదు. ఆ ఫైట్ నిజమా? అది కాదు. పాట నిజమా? అది కాదు. ఏమంటే నిజ జీవితంలో ఎవరన్నా పాటలు పాడుకుంటారో పెళ్ళైన తర్వాత? మామూలుగా అడుగుతున్నా, నాకు తెలీదు. నిజ జీవితంలో పాట అనేది ఉంటుందా? చెప్పండి. ఉండదు. నిజ జీవితంలో పాట ఉండదు. సినిమాలో పాటను తెచ్చి నిజ జీవితంలో పెట్టుకుంటారు. ఎందుకంటే నిజ జీవితంలో పాట ఉండదు కాబట్టి పాటలు అబద్ధం. ఏది నిజం అందులో? ఏది నిజం లేదు. అందులో నిజం ఏంటంటే నువ్వు అబద్ధాన్ని ప్రేమించడం. అబద్ధాన్ని ప్రేమించేసి మాలో బండోడి కింద ఎత్తుకున్నవాడిని మనం పొట్టి మనం కుమ్మేస్తారని వెళ్ళేవాడిగా టికెట్లు తీయడానికి. ఆయన పంపించి పక్క నుంచి ఎంకరేజ్మెంట్, రే ఏం పర్లేదు, ముగ్గురే ఉన్నారు, దూకే 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 దూకేసి తెచ్చుకొని ఆనందంగా చూసి అబద్ధాన్ని ప్రేమించి థియేటర్లో దాన్ని జరిగించేవాళ్ళం. కాలం గడిచిన తర్వాత అబద్ధాన్ని ప్రేమించి టీవీలో జరిగిస్తున్నాం. ఇంకా కాలం గడిచిపోయిన తర్వాత అబద్ధాన్ని ప్రేమించి ఫోన్లో జరిగిస్తున్నాం. వీళ్ళందరూ పోతారట అగ్నిగంతకాల్లోకి. దేవుడు చెప్పాడు. అబద్ధాన్ని ఎంత ప్రేమించారంటే మొన్న ఒక ఆమె సినిమాకి వెళ్ళి అక్కడ తొక్కిసలాట్లో చనిపోయారట. ఎంత బాధాకరం అంటే ఎంత బాధాకరం. ఒక స్వాతంత్ర పోరాటంలో చచ్చిపోతే ఎంతో సంతోషం. పిల్లోడికి గుండె ప్రాబ్లం ఉంది అంటే తల్లి బిడ్డకు గుండె ఇచ్చేసింది అనుకోండి, ఎంతో సంతోషం. ఏదో ప్రమాదం, ప్రయాణం చేసింది, ఎక్కడికో వెళ్తుంది, వ్యాపారం ఉద్యోగానికి వెళ్ళి వస్తుంటే ప్రమాదం జరిగింది, అయ్యో పాపం అని జాలిపడ. సినిమా చూడడానికి వెళ్ళి చచ్చిపోతే జాలిపడాలా, సిగ్గుపడాలా, బాధపడాలా, ఏమనుకోవాలా? అబద్ధాన్ని ఎంత ప్రేమించారంటే చచ్చిపోయేంత. ఒక వ్యక్తి వస్తాడు, మా హీరో, వై ఈజ్ హీరో? అబద్ధంలో హీరో అతను. అబద్ధం అనే సినిమాలో హీరో. ఆ అబద్ధం అనే సినిమాలో హీరోని చూడడానికి అంత అంటే అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడు బయట ఉంటాడు. ఈలోపు ఈ అబద్ధాన్ని నువ్వు ప్రేమించి జరిగించడం కోసం భారీ కోట్లు, సైతాన్గాడు ఎంత పెట్టుబడి పెడతాడండి? అబద్ధాన్ని జరిగించడం కోసం, అబద్ధాన్ని నిజంలో చూపించడానికి కోట్లు పెట్టుబడి పెడతాడు. కోట్లు పెట్టుబడి పెట్టి మనల్ని అందరినీ, ఇదిగో నీ ఫేవరెట్ హీరో సినిమా చూడు, నేను చూడను. నువ్వు ఎటెళ్ళినా పోస్టర్ పెడతాడు, అక్కడ ఎటెళ్ళినా పోస్టర్ పెడతాడు. నువ్వు అందులో పడిపోవడానికి జాగ్రత్త. అబద్ధమును ప్రేమించి జరిగించేవాడు వెల్లుపట్ట ఉందురు కానీ ఆ పట్టణంలోనికి ప్రవేశించడు. హల్లెలూయా. ఈ 10 రకాల వాళ్ళు ఇంకా అందులో ఎన్నో విడమని చెప్పుకోవచ్చు. అన్ని పాపాలు అందులోకి వెళ్ళిపోతాయి. బైబిల్లో చెప్పిన అన్ని పాపాలు అందులోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న క్విజ్ అడుగుతాను. ఈ గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యములను గైకొని వాడు ధన్యుడు అని ఉంది కదా. ప్రకటన గ్రంథంలో ఏ ఆజ్ఞలు ఇచ్చేశాడు? ఇప్పుడు జరిగిపోయే నష్టాలు, బోర్లు, అక్కడ ఏమన్నా ఆజ్ఞలు కనబడినాయి మీకు? కనబడలా. ప్రకటన గ్రంథంలో మనము చెయ్యకూడనివి ఈ పనులు అని ఎక్కడెక్కడ రాయబడింది? అదనమాట క్విజ్. చెప్పండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, తర్వాత 22వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం ఎవరికెత్తారు? మిగతా వాళ్ళకి. 2వ అధ్యాయంలో ఏమన్నాడో తెలుసా? మొదట ఎఫెసీ సంఘముతో, నీ మొదటి ప్రేమ నుంచి నువ్వు పడిపోకూడదు. స్మర్రాతో, శ్రమలు వచ్చినప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోకూడదు, చివరి వరకు ఉంటే జీవకిరీటం. పెర్గమాతో, సాతాను సింహాసనం ఉన్న చోట నువ్వు ఉన్నావు, అక్కడ విగ్రహార్పితాలు తినమని చెప్పేవాడు వస్తాడు, అజ్ఞానులు, జాగ్రత్త, చాలా జాగ్రత్త. నికోలియాతుల బోధలు, యేసుప్రభు దేవుడు కాదని వాగేవాళ్ళు ఉంటారు, జాగ్రత్త, వాళ్ళందరూ దాంట్లో పడకూడదు అని మాట్లాడాడు. వ్యభిచారం జాగ్రత్తం చేయొచ్చు అని చెప్పే వాళ్ళు వస్తారు, జాగ్రత్త అని చెప్పాడు. తుయితైరా సంఘానికి చెప్తూ యెజబెలు ఆత్మ కోసం చెప్తున్నాడు. తర్వాత విగ్రహారాధన చేస్తట, ఒక స్త్రీకి పూజించాడు, ఆర్సీఎంలో మరీని పూజించినట్టు, ఇలాంటి ఒక పరిస్థితి వస్తుంది, జాగ్రత్త అన్నాడు. సాధ్య సంఘంతో అంటాడు, బతికినా చచ్చినట్టు ఆత్మ లేకుండా బతకరా బాబు, ఆత్మ కలిగి ఉండు అని చెప్పాడు. ఫిలడెల్ఫీతో అంటాడు తెలుసా, నీవు నా వాక్యమును గైకొన్నావు, నీ దగ్గర ఏది ఉందో దాన్ని గట్టిగా పట్టుకో. హల్లెలూయా. మన దగ్గర ఉన్న రక్షణని వదలకూడదు, గట్టిగా పట్టుకోవాలి అని చెప్పుకొచ్చాడు. లవోదికా సంఘంతో ఎన్ని విషయాలు? నులివెచ్చనితనం,
దిక్కుమాలితనం, దౌర్భాగ్యతనం, దిగంబరతనం, గుడితనం ఎన్నో చెప్పాడు. వీటన్నిటిని మనం జయించాలని చెప్పాడు. అందుకే సింపుల్గా ఉన్నాడు తెలుసా, ఈ ప్రవచన గ్రంథములో నేనేమి నమ్మానంటే, చదువుతుండగా ఆలోచిస్తుండగా ప్రకటన గ్రంథం ఒక్క దానిలో ఏవైతే ఉన్నాయో కమెంట్స్, వాటన్నిటిని పాటిస్తే బైబిల్ గ్రంథంలో ఉన్న ఆజ్ఞలన్నీ అందులోనే ఇమిడి ఉంటాయి. పరలోకం పోతాం మనం. గట్టి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను గైకొను వాడు ధన్యుడు. సరే, మనం కంటిన్యూషన్కి వెళ్ళిపోదాం. 22 అధ్యాయం 6 నుంచి చదువుకుంటే వెళ్ళిపోదాం మనం. మరియు ఆ దూత ఎలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములు సత్యములై ఉన్నాయి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు. ఎంత బాగుందండి మాట. ప్రవక్తల ఆత్మలకు దేవుడైన ప్రభువు అంటే వాళ్ళని నడిపించేది ప్రభువే. త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపిన. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రభు ఎలా వస్తున్నాడట? త్వరగా వస్తున్నాడు. త్వరగా వస్తున్నాడు. బైబిల్ని మన పూర్వులు చదివినప్పుడు వాళ్ళు కూడా త్వరగా వస్తున్నాడని నమ్మారు. మనము కూడా త్వరగా వస్తున్నారని నమ్ముతున్నాం. మనం నమ్మడానికి వాళ్ళ నమ్మడానికి తేడా ఏంటో చెప్పనా? నువ్వు ట్రైన్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళావు. ట్రైన్ 3 గంటలకు వస్తుంది. ఎందుకన్నా మంచిదని నువ్వు 12 గంటలకు వెళ్ళావు. ట్రైన్ వస్తుందని నమ్ముతావా నమ్మవా? నమ్ముతావు. 3 గంటల కదా ట్రైను, 2:30కి వచ్చాడు ఇంకొకడు. వాడు నమ్ముతాడా నమ్మడా? నమ్ముతాడు. 5 నిమిషాలు తక్కువ 3కి వచ్చాడు ఒకడు. వాడు నమ్ముతాడా నమ్మడా? ముగ్గురికి తేడా ఏంటి చెప్పనా? 12 గంటలకు వచ్చినాడు, వస్తుంది టైం పడుతుంది. 2:30కి వచ్చినాడికి కాసేపట్లో వచ్చేస్తుంది. 5 నిమిషాలు తక్కువ 3కి వచ్చినాడు ఎలా ఉంటుంది సార్? వచ్చేసిందా లేదా? కొంపతీసి వచ్చిందంటావా? మనందరం ఏమనుకుంటాం? పెద్ద భూకంపం జరిగింది, కొంపతీసి వచ్చాడా? ఎందుకు? వెరీ నియర్ మనం. మన పూర్వులు నమ్మడానికి మనం నమ్మడానికి తేడాదే. వాళ్ళు త్వరగా వస్తున్నాడని నమ్ముతున్నారు. మనం ఏంటో తెలుసా? త్వరగా వచ్చేస్తున్నాడు. అయిపోయింది ఇక సమయం. ఎందుకంటే బైబిల్లో చెప్పబడిన ప్రతిదీ నెరవేరిపోయింది. హల్లెలూయా. ఇక నెరవేరవలసిన ప్రభు వచ్చిన తర్వాత జరగాల్సిన సంగతులు ప్రభు దొంగవలే వస్తున్నాడు త్వరగా. 8వ వచనం, యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేటుకు సాగిలపడగా 19వ అధ్యాయంలో సీన్. అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యమును గైకొను వారితోనూ సహదాసుని దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను అన్నాడు. ఆ పై మాటలో చూసారా? యోహానును నేను ఈ సంగతులు వినినవాడను చూచినవాడను. విన్నాడు, చూశాడు. జరగబోయేదాన్ని క్లియర్గా చూపిస్తూ మాటల ద్వారా దానికి నెరేషన్ ఇప్పించాడు. ఇది ఇప్పుడు ఇలా జరుగుతుంది అని వివరణ చెప్పి రాయించిన గ్రంథం ప్రకటన గ్రంథం ఎంత నమ్మకమైనది అంటే అన్నీ నమ్మకమైనవి. దీనికి మరలా రాస్తున్నాడు. యోహాను మాత్రం ఇప్పుడు అలా కన్ఫర్మేషన్ ఇస్తుంటాడు. యోహాను మొదటి పత్రిక చూసారా? మాది నుండి ఏది ఉండినో, ఏది మేము చూసామో, దేనిని మేము తాకితేమో అంటాడు. సో అతను మనకి ఆ కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇచ్చాడు. 10వ వచనం, మరియు అతడు నాతో ఎలాగో చెప్పాను. ఏమన్నాడట? ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ఏమనుందండి? ముద్ర వేయకూడదంట. ముద్ర వేయడం అంటే అర్థం ఏంటి? సీల్ చెప్పకూడదు. ముద్ర వేయొద్దంటే ఓపెన్. ప్రకటన గ్రంథం చాలామందికి అర్థం కాకపోవచ్చు. ప్రకటన గ్రంథం ఎప్పుడు అర్థం అవుతుందో తెలుసా జనాలకి? కాలము సమీపమై ఉన్నప్పుడు. హల్లెలూయా. ఈ ప్రవచన గ్రంథమునకు ముద్ర వేయబడదు, కాలము సమీపమై ఉన్నది. ఎప్పుడైతే అది దగ్గరికి వస్తుందో ఒక్కొక్క విషయం దేవుడు రివీల్ చేస్తాడట. బైబిల్ ఎలాంటిదో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చదివిన వెంటనే బైబిల్ అంతా అర్థమైపోదు. దేవుడు అంతా రివీల్ చేయడు.
ఆయా కాలాలకి కావాల్సింది రివీల్ చేస్తాడు. ఉదాహరణకి 25 కేజీల బియ్యం మూట పట్టుకెళ్ళారు. తీసుకెళ్ళి ఆ డ్రమ్ ఉంటుంది, ఆ డ్రమ్ములో పోశారు. ఇంట్లో మీరు ముగ్గురు ఉంటారు. ముగ్గురికి 25 కేజీల బియ్యం వండేస్తారా? ఎందుకు వండరు? ఈ రోజుకి ఎంత కావాలో అంత, రేపుడికి ఎంత కావాలో అంత. బైబిల్ అంతే. అంతా దీంట్లో ఉంటుంది మ్యాటర్. ఆయా కాలాలకు అనుకూలంగా కొంచెం 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 వండి అన్నీ మాత్రం మనకు చెప్పడానికి పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఈ ప్రవచన గ్రంథమునకు ముద్ర వేయొద్దు, సీల్ చేయొద్దు. ఇది అందరికీ అర్థమయ్యే కాలం వస్తుంది. ఆ కాలము అందరికీ అర్థమైపోతుంది. హల్లెలూయా. దానికి మళ్ళీ ఇంకొకరు రావక్కర్లా. ఈ మధ్యన ఏంటంటే ప్రకటన గ్రంథం గురించి చెప్పడానికి మమ్మల్ని పైనుంచి కింద పంపాడు సించోంచి వాళ్ళు. అరే దానికి ముద్ర లేదు. ఫస్ట్ థింగ్ అది సీల్డ్ కాదు. ప్రకటన గ్రంథం ఓపెన్డ్ బుక్, అది తెరవబడిన పుస్తకం. అది అందరికీ దేవుడు అర్థమయ్యేలా చేయగలడు. హల్లెలూయా. ముద్రిస్తే ఎవరొకరు రావాలి, కానీ అది ముద్రించబడింది కాదు. దేవుడు అందరికీ దాన్ని వివరించడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకేమన్నాడంటే, అన్యాయం చేయువాడిని ఇంకా అన్యాయం చేయని, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండని, నీతిమంతుడు ఇంకను నీతిమంతునిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధునిగానే ఉండనిమ్ము. ఎందుకంటే నేను త్వరగా వస్తున్నాను. వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది అన్నాడండి. ప్రభు దగ్గర ఏముందంట? వాని వాని క్రియల కొరకు ఇవ్వడానికి జీతం ఉంది. అన్యాయం చేసేవాడిని అంట చేయని అన్నాడు. అపవిత్రైన వాడిని చేస్తే చేయని, అపవిత్రంగా ఉంటూ ఉన్నాయి. నీతిమంతుడైన వాడిని ఇంకా నీతిమంతుడిగా ఉండని, పరిశుద్ధుడైన వాడు ఇంకా నువ్వు పరిశుద్ధునిగా ఉండదు. ఏం చెప్తుంది ఈ మాట మనకి? అపవిత్రుడైన వాడి దగ్గరికి, అన్యాయం చేయవాడి దగ్గర సువార్త చెప్పొద్దా? అయితే సువార్త చెప్పొద్దా? అన్యాయం చేసేవాడిని చేయని అని వదిలేస్తే అతను సువార్త చెప్పొద్దా మనం? ఎలాగా? అపవిత్రుడైన వాడు అపవిత్రుగా ఉండని అంటే అతనికి సువార్త చేయొద్దా? ఓ మాట అంటే ఒకరికి ఒక 5 సార్లు చెప్పాం ప్రభు గురించి, వినలా. ఇంకొక 5 సార్లు చెప్పాం, రివర్స్ అయిపోయాడు. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రభా? ఇది చదువుకో, అన్యాయం చేస్తున్నాడు కదా, చెప్పావు కదా, వదిలే, దాని గురించి పెట్టుకోక. ఇంకా ఒకరు అదే పెట్టుకుని బాధపడి నా తల్లి మారకపోతే ఎలాగ. నీ తల్లి అంటే ఆత్మ కాదంటే మిగతా వాళ్ళది. చచ్చిపోయిన తర్వాత అందరూ ఒకటే. నీ తల్లి నీకు గుర్తుండదు. నీ తల్లి ఆత్మన రక్షించబడిన ఎవరి ఆత్మన ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి మన వల్ల కాలేదంటే మనకి ఏం చెప్తాడు తెలుసు? అన్యాయం చేసేవాడిని చేయని, వదిలే, అపవిత్రైన ఉన్నావు, ఇది చివరి కాలం. ఈ చివరి రోజుల పరిస్థితి ఏంటో తెలుసా? వాడు ఎంత అన్నీ చెప్పినా అన్నీ తెలిసినా ఆడంటాడు నేను ఇలాగే ఉంటానంటాడు, నేను ఇంతే అంటాడు. ఇంకా ఎంత చెప్పినా వింటావు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసు? అన్యాయం చేసేవాడిని చేయని. మన వాళ్ళు ఏమన్నారు తెలుసు? ఆడి మీద పడిపోతున్నారు. నువ్వు వినవేంటి? ఇదిగో ఇలా చెప్తుంది, నీ గ్రంథం అలా ఉంది, మా గ్రంథం ఎలా ఉంది. ఇప్పుడు ఆడు అన్యాయం చేసాడు చేయనీరా బాబు. ఏసే ఉన్నాడు తెలుసా? వాడికి ఇవ్వడానికి జీతం నా దగ్గర ఉంది. హల్లెలూయా. నువ్వు ఇచ్చేస్తాడు జీతం, నీకేంటి హడావుడి? నీకు హడావుడేంటి? పలానా మతోన్మదులండి ఇలా చేసా, జీతం ఇవ్వద్దు మనం. అయితే సమాధానం చెప్దాం దేవుడు ప్రేరేపిస్తే, లేదా మాట్లాడుకూరుకుందాం. జీతం ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉంది. వాని క్రియలకు సరిపడే జీతాన్ని ఎవడది వాడికి అకౌంట్ మన దేవుడు సెటిల్ చేస్తాడు. హల్లెలూయా. సెటిల్ చేస్తాడు ఆయన. ఆవేశపడద్దు. అన్యాయం చేసేవాడిని చేయని, అపవిత్రుడైన చేయని. మరి నేనేం చేయను ప్రభా? నీతిమంతుని ఇంకా నువ్వు నీతిమంతునిగా ఉండని. ప్రభువుని తెలుసుకుని విశ్వాసం ఉంచిన వాళ్ళను బలపరచాలనే. పవిత్రుడైన వాళ్ళు ఇంకా పరిశుద్ధునిగా, అని ఇంకా పవిత్రంగా చేయి. ఇంకా వాళ్ళు ఏదో లోపాలు ఏమైనా ఉంటే దిద్దు. ఓ మాట నేను అడుగుతాను మిమ్మల్ని. 10 మంది కన్యకులేమో యేసుప్రభు రాకడ గురించి రెడీగా ఉన్నారు. ఇక్కడ 5గురి దగ్గర దివిటీలున్న తైలం ఉంది, 5గురి దగ్గర తైలం లేదు. ఆ దూరంగా ఒక 500 మంది మాకు అవసరం లేదు పెళ్లి కుమారుడు అని అక్కడ ఉన్నారు. అక్కడున్న జనాల నుంచి ఒకరిని లాగడం సులువా? ఎక్కడున్న 5గురు, తైలం లేని 5గురికి తైలం వేయడం సులువా? ఈ 5గురికి తైలం వేయడమే సులువు కదా, ఎందుకంటే ఆల్రెడీ ప్రభుని నమ్ముకున్నారు.
ఆల్రెడీ ప్రభు కావాలనుకున్నారు. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. పెండ్లి కుమారుడు వస్తాడనగానే గబుక్కుని లెగిసిపోయి సిద్ధపడుతున్నారు, కానీ సరి అయిన సిద్ధపాటు లేదు వాళ్ళకి. దేవుడు ఏమన్నాడంటే, నేను త్వరగా రాబోతున్నాను, సువార్త చెప్పండి. మారినోడు మారతాడు, మారకపోతే వదిలేడు, ఆడు కూడా వదిలేయండి. నీతిమంతులు పరిశుద్ధులు ఉన్నారే, వాళ్ళని పర్ఫెక్ట్ చేయండి. హల్లెలూయా. ఎందుకంటే నశించే ఆత్మలు చర్చలు ఉంటే ఇంకక్కడెక్కడి నుంచో పరిగెట్టాల్సిన పని ఏంటి? ఎందా మనం 10 లక్షణాలు చెప్పుకున్నాం, ఎంతమందిలో ఉన్నాయి? మన చర్చిలో ఎంతోమందిలో ఉంటే బయట సంఘాల్లో ఎంతమందిలో ఉంటాయి? ఆ 7 సంఘాలకు రాయబడిన హెచ్చరికల్లో ఎన్ని సంఘాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి? ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆజ్ఞలు కరెక్ట్గా పాటించే విశ్వాసులు ఎంతమంది ఉంటారు? ఇక్కడే తికన లేకపోతే ఇక్కడి నుంచి మళ్ళీ మీరు రండి, ఎందుకు అంత పని? సువార్త చేద్దాం, కానీ మన మెయిన్ కాన్సన్ట్రేషన్ నన్ను నేను సెట్ చేసుకోవాలి, నా సంఘాన్ని బలపరుచుకోవాలి. హల్లెలూయా. తోటి క్రైస్తవులకి కాల్స్ చేయండి. మీకు తెలిసిన క్రిస్టియన్ ఫ్రెండ్స్ అక్కడెక్కడ ఉంటారు కదా, ఫోన్ చేసి ప్రేయర్ చేసుకున్నావా, ఈ వారం వాక్యం ఏం చెప్పారు, పవిత్రుడైన వాడిని ఇంకనూ పవిత్రుడిగా ఉండని, నీతిమంతుని ఇంకా నీతిమంతుడిగా అవడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే దేవుని వద్ద జీతం ఉంది, నీ పని నీకుంది. వారానికి ఒక్కరోజు సువార్త చేయాలని ఎవరైనా అనుకుంటే మిగతా 4-5 రోజులు క్రైస్తవుల కోసం ఏదో ఒకటి చెయ్యి. యేసయ్య చెప్పిన మాట. అలా ఉంటే ఉన్నాయి, నువ్వు చెయ్యి, నువ్వు చెప్పు, అది నమ్మితే లేకపోతే లేదు. కానీ నీ పని ఏంటో తెలుసా? ఎవరైతే ఆల్రెడీ నీకు అప్పగించబడ్డారో వాళ్ళందరినీ పర్ఫెక్ట్ చేయాల్సిన పని ఉంది. ఎందుకంటే ప్రభు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన త్వరగా వస్తున్నాడు కాబట్టి మనందరము చెయ్యాల్సిన పనుల్ని జాగ్రత్తగా చేయుదుముగాక. ఇక్కడ మాట అన్నాడండి, ఇప్పుడు త్వరగా వస్తున్నానని చెప్పింది ఎవరు? యేసుక్రీస్తే కదా, ఆయనే కదా. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. ఆయన ఏమన్నాడంటే, నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమై ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్తారా? యేసుక్రీస్తు ఎవరట? అల్ఫాయు ఒమేగాయు, ఆదియు అంతము, మొదటివాడు కడపడు. ఎందుకు చెప్పాలి ఇక్కడ? ఎందుకంటే ప్రభువు తన ప్రజలకు చెప్పాలనుకున్నదంతా చెప్పేశాడు, ఒక్క విషయం తప్ప. ఒకే ఒక్క విషయం చెప్పలేదు. ఆయన ఎవరో చెప్పలేదు, ఆయన ఎవరో స్పష్టపరచలేదు. ప్రకటన గ్రంథం 1వ వచనంలో ఏముంటుందంటే, దేవుడు యేసుక్రీస్తు గురించిన ప్రత్యక్షతను ఒక దూత ద్వారా యోహానుకు పంపించాడు. ప్రకటన గ్రంథం చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడో తెలుసా? ఏ దేవుడైతే యేసుక్రీస్తు గురించి చెప్పాలనుకున్నాడో ఆ దేవుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు అట. యాదవలేదా? సరే, యేసుక్రీస్తు ఎవరు? ఇక్కడ ఏం చదివారు? అల్ఫాయు, నేనే అల్ఫా, నేనే ఒమేగా, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమై ఉన్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్కాలాల్లో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎక్కడెవరు సెలవిచ్చారు? ఎందుకు ఇచ్చాడు? దెబ్బలాడుకోకండ్రా బాబురే, దెబ్బలాడుకుని సావకండ్రా నాయన. నేనే అది. స్పష్టత. బైబిల్ని దేవుడు కొన్ని విషయాలు దాచి ముగించలేదు, చెప్పేసి ముగించాడు. ఒకసారి ఒక మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడు లేడురా బాబు. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఎక్కడిచ్చాడు స్పష్టత ఇప్పుడు మనకి? ప్రకటన గ్రంథం చివరిలో, నేనే అల్ఫాయు ఓమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమై ఉన్నవాడను. ఆదియు అంతమై ఉన్నవాడిని. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12వ వచనం. ఇంకో మాట ఎంత బాగుంటాడు చూడే. 48వ అధ్యాయం 12వ వచనం.
యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నా చెవి యొక్కి విను, నేనే ఆయనను, నేను మొదటి వాడిని కడపడి వాడిని. హల్లెలూయా. అమ్మవా 48 అధ్యాయం 12వ వచనం ఏమన్నాడు తెలుసా? పిలిచాడు, యాకోబు ఇలా రావు సార్ మాట ఏడు ప్రభు, చెవి ఎట్టి చెప్తాను, చెవిలో చెవి యొక్కు. ఏంటంటే నేనే ఆయన్ని. ఆయన ఎవరు నేనెవరు? ఆయన ఎవరు నేనెవరు? అసలు నేనే ఆయన్ని అంటే ఆయన ఎవరు నేనెవరంటే ఫ్యూచర్లో వస్తున్నాడే, నేనే ఆయన్ని, మొదటి వాడను కడపటి వాడను. యేసు ప్రభు అన్నాడు తెలుసా? నేను మొదటి వాడును కడపటి వాడిని, అల్ఫాయు ఓమేగా, ఆది అంతము అన్నీ ఆయనే. యేసు సమస్తమై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా? మొదటి వాడను కడపటి వాడు. ఆఖరి మాట చదవండి, బైబిల్ యొక్క ఆఖరి వచనం. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులు తోడేను. ఆఖరి వచనంలో ఎవరున్నారు? యేసు ఉన్నాడు. ఫస్ట్ వచనంలో ఏమన్నాడు బైబిల్కి? దేవుడైన యెహోవా ఆది యందు భూమి ఆకాశాన్ని. ఆయన మొదటివాడు కడపటివాడు ఒకడే. మొదటివాడు కడపటివాడు ఒక్కడే. చెప్తున్నాడు, రే ఫస్ట్ నుంచి ఉన్నది నేనేరా బాబు. యోహాను కూడా ఏమని రాశాడు తెలుసా? యోహాను పత్రికలో, ఆది నుంచి ఏది ఉండినో అక్కడికి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఉన్నాడే, ఆయన్ని మేము పట్టుకున్నాం, మేము ముట్టుకున్నాం, మేము చూసాం. ఇంకెంత చెప్పిన తర్వాత కూడా యేసు ప్రభు దేవుడు కాదు, అది కాదు. నీ కర్మ, నీ కర్మకి ఎవడ బాధ్యుడు? నువ్వే బాధ్యుడివి. నీ గొయ్యి ఎవడ తవ్వుకున్నాడంటే జనరల్గా చచ్చిపోయిన తర్వాత మన గొయ్య మన చుట్టాలు ఎవరు తవ్వేస్తారు? ఇలాంటి వాళ్ళు వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వేసుకుని అందరూ పడిపోతుంటారు. యేసు చెప్పాడు. ఇంకోటి చెప్పనా? యేసు ప్రభు ఇప్పుడు మనకేంటో తెలుసా? జనరల్గా అందరికీ స్నేహితుడు, సహోదరుడు, స్నేహితుడు, సహోదరుడు, యాజకుడు, ఇలా మనం చెప్తాం. తండ్రిగా మాట్లాడడానికి పెద్దగా మనం అంత ముందుకు రాలేం తండ్రిగా మాట్లాడడానికి. యేసు మనకి తండ్రిగా ఎప్పుడుంటాడో, తండ్రిగా ఎప్పుడుంటాడో చూపిస్తాను. జస్ట్ ఒక పేజీ వెనక తిప్పండి. యెషయాలోది కాదు, ప్రకటనలోది. 22వ అధ్యాయం, 21వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగయు, అనగా ఆది అంతమునై ఉన్నవాడును. దప్పిగొను వారిని జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. నేను అతనికి దేవుడినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అంటాడంట దేవుడు, ఆల్ఫా ఒమేగా నేనే, యు ఆర్ మై సన్. అప్పుడు దాకా యేసయ్యా నా తండ్రి అంటే పక్కనోళ్ళు, ఏటి యేసు ప్రభుని తండ్రి అంటున్నాడు వీడు, ఏ డినామినేషన్ అంటే వీడిది అనుకుంటారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన దేవుడై ఉండును, మనం ఆయనకి కుమారులై ఉందుము. హల్లెలూయా. మనం కొంచెం అడ్వాన్స్, అది ఇక్కడే మాట్లాడుతున్నాం. ఏమైంది తప్పు? ఎక్కడే అన్నాం ఆయన తండ్రి అని రాసేశాడు. ఎవరైతే 2 చోట్ల నేను దేవుడినై ఉందును, సర్వాధికారి దేవుడేగు ప్రభు ఏమని చెప్తానంటే అల్ఫా ఒమేగా, ఆది అంతము, మొదటివాడు కడపటివాడు. ఈ 3 ఎవరంటే ఎవరో కాదు, యాకోబు చెవి యొక్కి విను, నేనే ఆయన్ని, సైన్యములకు అధిపతియు సైన్యములకు రాజు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేనే మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, కానీ నేను ఆయనగా పనిచేస్తాను, నేనే ఆయన్ని అని చెవిలో చెప్తున్నాడట. బయటకు ఓపెన్గా చెప్పుంటే అందరికీ తెలిసి ఉండేది. చెవిలో చెప్పినందుకు కొంత బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి, దగ్గర ఉన్న వాళ్ళకి అర్థం అవుద్ది. మనకు అర్థం అవడానికి ప్రభు కృపించాడు. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన మొదటివాడు కడపటివాడు. యేసుక్రీస్తే ఈ సృష్టి అంతటికి కారకుడు. ఆయన ఆది కాండంలో మొదట కనపడేవాడు ఆయనే. అందుకే వెలుగు కమ్మనగా వెలుగు కలిగెను, గొర్రెపిల్ల దీపమై ఆ పట్టణం అంతటికి వెలుగిచ్చుచున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎన్ని కోణాలైనా చూడు, నువ్వు ఏ కోణాలైనా చూడు, స్పష్టమైపోద్ది. ప్రకటన గ్రంథం చదువుకుంటూ వెళ్తే, ఎందుకంటే ఫస్ట్ లైన్ చెప్పింది యేసుక్రీస్తు ఎవడో ఇందులోనే తెలుస్తుందని. ఫస్ట్ లైన్ ఏముంది ప్రకటన గ్రంథం? యేసుక్రీస్తు తన దాసులకు అనుగ్రహించిన ప్రత్యక్షత. హల్లెలూయా. యేసుక్రీస్తు అంటే ఏంటో ప్రకటన గ్రంథంలోంచి వస్తుంది. వీళ్ళందరూ ఏం చేస్తారు? ప్రకటన గ్రంథం అయిపోయింది అని ఎందుకు తోసేస్తారు? అందరూ యేసు ప్రభు గురించి అంత తట్టుకోలేడు.
పైగా వీళ్ళ ఫేవరెట్ హీరో నరకంలో పోవడం చూస్తారు, అందులో సైతాన్ గాడు అందులో పోతాడు, వీళ్ళందరినీ నడిపించేది ఆడే కదా. కాబట్టి అది వాళ్ళు తట్టుకోలేరు. కానీ బైబిల్ చెప్తుంది ఆయన మొదటివాడు, కడపటివాడు, ఆది అంతమైన వాడు, ఆయనే అతి త్వరలో రాబోతున్నాడు. హల్లెలూయా. తర్వాత మాటలు మనం చూసాం కదా, 16వ వచనం. సంఘముల కోసం ఈ సంగతిని గురించి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపాను. యేసు ఏం చేశాడంట? దూతను పంపించాడంట. ఈ సించోంజి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు వచ్చాడు అన్నాడు. అరే అప్పుడే పంపేశాడు, చెప్పేశాడు, దూత అయిపోయింది స్టోరీ. ఎక్కడో మాట ఉంది మళ్ళీ. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకు చొక్కున అయి ఉన్నాను. 3 విషయాలు చెప్పాడండి యేసుప్రభు. ఇంకా అవలేదు ప్రత్యక్షత, అయిపోయింది అనుకున్నావు అల్పమేగతో. ఇంకా చెప్తున్నాడు. ఏంటి 3 విషయాలు చెప్పాడు? దావీదు వేరు చిగురు. దావీదుకు వేరట. అంటే దావీదు ఎవరి వల్ల రాజు అయ్యాడో, ఎవరి వల్ల బలం పొందుకున్నాడో, ఎవరి వల్ల అభివృద్ధి చెందాడో అది నేనే అన్నాడు. అంటే పాత నిబంధనలో యెహోవాగా ఉండి దావీదుని డెవలప్ చేసిన వేరెవరో తెలుసా? నేనే అన్నాడు. మరి ఇంకా ఎవరంటే దావీదు సంతానమును, అంటే దావీదుకు వేరు ఈయనే. ఆ దావీదు అనే చెట్టుకు కాసిన ఫ్రూట్ ఈయనే. స్తోత్రం చెప్దామా? లేదు దావీదు కుమారుడు, దావీదు కుమారుడు, దావీదు కుమారుడు అంటే వెరీ గుడ్, దావీదు కుమారుడే. దావీదు వేరు కూడా. హల్లెలూయా. చెప్పుకున్నాడు బాబు, మరి తీసుకోకపోతే ఎలాగా? దావీదు వేరు చిగురును, దావీదుకు వేరుగా ఉండి, ఒక రూట్గా ఉండి దావీదుని మొలిపించి దావీదుని అభివృద్ధి చెందించిన యెహోవా యేసయ్య. ఆయన దావీదు సంతతిలో పుట్టాడు. అంతే, మొత్తం చెప్పేస్తున్నాడు అనమాట. అన్ని క్లారిటీగా ఇస్తున్నాడు. దావీదు వేరు చిగురును, దావీదు సంతానమును. 3వది ఏమన్నాడు? ప్రకాశమానమైన వేకువ చుక్క. వేకువ చుక్క అంటే ఏంటి? మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్లో. తెలుగు మీడియం నాది, ఓకే చెప్తాను. మార్నింగ్ స్టార్ అంట. వేకువ చుక్క అంటే ఏంటంటే పొద్దుట 1 గంటలో తెల్లవారుతుంది అనగా ఆ టైంకి ఆకాశంలో ఒక స్టార్ వస్తుంది. అంటే అప్పట్లో ఆడోళ్ళు చూసేవారు. ఇప్పుడు ఏంటంటే పిల్లోని స్కూల్కి పంపడం కోసం మాత్రమే పొద్దున్న లెగుతున్నారు ఆడోళ్ళు. అమ్మ లేకపోతే స్కూల్ టైం అయిపోతున్నారు. వీళ్ళు మామూలుగా పనులు ఉన్నాయి, ఇంటి పనులు, అందుకు లేగట్లా. స్కూల్ గురించి లేస్తారు. పోలే ఏదో దాన్ని లెగుతున్నారు. పొద్దుట నాలాటోడు తెల్లవారుజామున పడుకునేవాడికి, ఏదైనా పని మీద తెల్లవారుజామున లేచేవాళ్ళకి వీళ్ళు కనబడుతుంది. తెల్లవారుజామున ఒక స్టార్ వస్తుంది. అది చాలా ఎక్కువ లైటింగ్తో ఉంటుంది. ఆ ఎక్కువ లైటింగ్ ఏం చెప్తుందంటే కాసేపట్లో తెల్లవారబోతుంది. సముద్రం మీదకి వెళ్ళేవాళ్ళు అప్పట్లో, ఇప్పుడు వాచీలు అన్నీ వచ్చేసినాయి కానీ అప్పట్లో, తర్వాత పనులకి వెళ్ళేవాళ్ళు, రాత్రులు పొలాల్లో కాపలా కాసేవాళ్ళు, వాళ్ళకి తెల్లవారబోతుందని చెప్పేది ఏంటో తెలుసా? ఆ మార్నింగ్ స్టార్. అది చూడగానే కాసేపట్లో తెల్లవారిపోతుంది. సో యేసు ఏం చెప్తున్నాడంటే ఈయన వేకువ చుక్క అంటే ఇదే పేరు ఎప్పుడన్నా విన్నారా? ఓ తేజో నక్షత్రమా వేకువ చుక్క. ఆడి పని అదే కదా, డూప్లికేట్ యేసు ప్రభువులు పుట్టించడం ఆడి పని. ఒరిజినల్ మార్నింగ్ స్టార్ మన ప్రభు. హల్లెలూయా. ఆయన తెల్లవారుజామున టైంలో వచ్చేస్తాడు. ఇక లైటింగ్ ఆ స్టార్ వచ్చిందంటే వచ్చేసాడుగా యేసు ప్రభు వేకువ చుక్క. మరి ఇప్పుడే ఇది జరుగుతున్నది ఏంటి? ప్రభు వేకువ చుక్క అయితే ప్రభు వచ్చే వరకు జరిగే కాలం ఏంటి? చీకటి కాలం కాదా? అర్థం చేసుకోండి, కొంచెం లోతుకి వెళ్ళిపోదాం. కొంచెం ప్రభు తెల్లవారుజామున తెల్లవారుతుండగా వచ్చే వేకువ చుక్క అయితే అప్పటి వరకు జరుగుతున్న కాలం ఏంటో తెలుసా? చీకటి. యేసు అతి త్వరలో రాబోచున్న వేకువ చుక్క. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతున్నదంతా ఏంటి? చీకటి కాలం. ఓ మాట మీకు చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఒక రెఫరెన్స్ చదువుతాను చూడండి, ఎలాంటోడో పేతురు. 19వ వచనం. మరియు ఇంతకంటే ప్రవచన వాక్యం, ఓ ప్రవసి చెప్తున్నాడంట. ప్రవచన వాక్యం మనకున్నది ఏంటంటే తెల్లవారి వేకువ చుక్క మన హృదయములో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలుగిచ్చు దీపమైనట్టున్నది. హల్లెలూయా. పేతురికి యేసుప్రభు వేకువ చుక్కని తర్వాత ప్రకటన గ్రంథంలో చెప్పుకుంటాడని అప్పుడు నేను పోతానని తెలుసు. కాసేపట్లో నేను చచ్చిపోతాను, చచ్చిపోయిన 30 సంవత్సరాలకి
యోహానుకి ప్రభు కనపడి యోహాను ప్రత్యక్షతల్లో నేను వేకువ చుక్కనని చెప్పుకుంటాడు అని తెలుసు. ఏం రాశాడో తెలుసా? తెల్లవారి వేకువ చుక్క వస్తుంది అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తుంది. అప్పటి వరకు ఈ చీకటి బ్రతుకులో నీ పాదాలకు దీపం ఏంటో తెలుసా? వాక్యం. హల్లెలూయా. దీనిని పట్టుకొని బ్రతికితే ఆయన కనబడతాడు. ఇప్పుడు అందులో చేసి ప్రభు చూడు, చీకటి కాలంలో వాక్యంగా ఉన్నవాడే చీకటి కాలం చివరిలో చుక్కగా వస్తున్నాడు. అంతేనా? ఆ వచనం చెప్పేది అదేనా? వేకువ చుక్క ఆయనే, వాక్యం ఆయనే. ప్రకటన గ్రంథం అంతా యేసే కనబడతాడు. ఈ దూత ఆయనే, ఆ చెప్పేది ఆయన, సింహాసనంలో ఉన్నవాడు ఆయన, గొర్రెపిల్ల ఆయనే, ఆరాధించబడేది ఆయనే, అక్కడ నీటి మీద ఒక్కాలు, భూమి మీద ఒక్కాలు అన్నీ ఆయనే. వాక్యం ఆయన. ఆ వాక్యము మనల్ని నడిపించి తెల్లవారుదంటే చీకటి కాలం అయిపోయి భూమి మీద స్పష్టమైన వెలుగు దినాలు రాబోతున్నాయి. హల్లెలూయా. ఎందుకు? ఇంకా చీకటి పడదు. యేసయ్య వచ్చిన తర్వాత వేళ పాలన చీకటి అంతా చంద్రుడి వెన్నెల 7 అంతలు అవుతుంది. ఇంకా మార్నింగ్ స్టార్ కనపడదు. కాబట్టి ఏమన్నాడు తెలుసా? హీ ఈజ్ ద లాస్ట్ మార్నింగ్ స్టార్. ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత భూమి మీద ఉపద్రవాలు అయిపోయిన తర్వాత ఇక అలాంటి చీకటి ఉంటుంది. ఏదో లైట్ చీకటి ఉంటుంది. కానీ మార్నింగ్ స్టార్ చూసుకుని అమ్మయ్య తెల్లవారుతుందని రాత్రి గురించి భయపడాల్సిన అవసరం లేని దినాలు భూమి మీద రాబోతున్నాయి. హల్లెలూయా. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయముల్లో ఉదయించు వరకు ఆ వాక్యము మీ పాదములకు త్రోవ చూపే దీపమైనట్టున్నది. దేవునికి స్తోత్రం. అందుకే ఈ వాక్యమును గౌరవించాలి. యేసయ్య వచ్చే వరకు మనకి తోడుండి నడిపించేది ఆయన మాటలే. హల్లెలూయా. ముందుకెళ్దాం. 17వ వచనం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడు రమ్ము అని చెప్పాలి. చిన్న క్వశ్చన్, మీకు చిన్న ప్రశ్న. ఇది ఎక్కడ మాట్లాడుతున్నారు? ఇది ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఎక్కడ మాట డైలాగ్ ఇది? పరలోకంలోనా, భూమి మీద? నాకు తెలుసు, నేను చెప్పేదాకా చెప్పరు ఎవరన్నా. 2 ఆప్షన్లు అండి. ఒకటి వీళ్ళు చెప్పండి, ఒకటి వాళ్ళు చెప్పండి. ఏముంది? లాటరీ తగులుతుంది. పరలోకంలో, భూమి మీద 2 చెప్పేశారు. ఏదో నేను సెలెక్ట్ చేసుకుంటాను. అయితే ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము. 19వ అధ్యాయంలో సంఘాన్ని ఏమన్నాడో తెలుసా? పెండ్లి కుమార్తె తనను తాను సిద్ధపరచుకుంది. 21వ అధ్యాయంలో ఏమన్నాడో తెలుసా? గొర్రెపిల్ల భార్య. ఎందుకన్నాడు? 19వ అధ్యాయంలో పెళ్ళి అయిపోయింది కాబట్టి 21వ అధ్యాయంలో భార్య. మరి 22వ అధ్యాయంలో పెళ్లి కుమార్తె అన్నాడంటే పరలోకంలో జరిగేది కాదని. ఎందుకంటే భార్య అక్కడ అయిపోయింది. పెళ్లి కుమార్తె అంటే ఇంకా జరగబోతుంది. అయితే ఏంటంటే ఇక్కడ ఆత్మ పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తె అంటే మనమే. మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఏమనాలంటే రండి అని పిలవాలట. ఏమని పిలవాలి? రండి అనండి గట్టిగా. రండి అని పిలవాలట. ఎవరిని? దప్పిక కొనివాడిని రానిమ్ము. ఎవరైతే దప్పిక కొలుగున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళట రండి అనాలట. వినువాడు రమ్ము అని చెప్పవలను. 100 మంది చెప్పాం, అందులో ఒక 5గురు అన్నారు. విని వచ్చారు ప్రభు దగ్గరికి. వాళ్ళు ఏం చెప్పాలట? రండి అని చెప్పాలి. వాళ్ళ పని అదే. నేను మిమ్మల్ని రండి అని చెప్పాను, వచ్చారు, మారు మనసు పొందారు. మీరేం చేయాలి? అప్పుడు రండి అని చెప్పాలి. మేము వచ్చాం కాబట్టి మళ్ళీ మీరే పిలుచుకోండి అని అనకూడదు. నన్ను అర్థమైంది అక్కడ ఏం చెప్పాడు? నేను రండి అని చెప్పాలి మిమ్మల్ని. మీరు వచ్చిన తర్వాత విన్నవాళ్ళు మీరు కూడా అందరికీ రండి. ఎవరికి చెప్పాలట? దప్పిగొనివానికి. ఈ లోకంలో లోటు ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది, ఏదో నష్టంలో ఉన్నవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళని పిలవాలట. వాళ్ళే వస్తారు. అన్నీ బాగున్నాడు, నాకెందుకు యేసు ప్రభు అంటాడు. మనం కాసుకుని కూర్చోవాలి. ఏదో ప్రాబ్లం రాకపోద్దా, దాహం రాకపోద్దా, అప్పుడు చెప్దాం. దాహం వచ్చినప్పుడు చెప్పు, యేసు ప్రభు నమ్ముకో, నీ బాధలు పోతాయి. దప్పిక కొని వాడిని రానిమ్ము, జీవజలం తాగనిమ్ము. హల్లెలూయా. మిగతా వాడిని రా నమ్ముకో, ఛాలెంజ్ ఇలా చేస్తాను, నీకు బాప్తిసం ఇస్తుంది. ఆడేందుకు వస్తాడు రా బాబు? ఆడేందుకు వస్తాడు? దప్పికొనివాడు వస్తాడు. ఇంతమంది మతోన్మాదులు ప్రయత్నిస్తున్నా క్రైస్తవ్యం ఎందుకు పెరుగుతూ వెళ్ళిపోతుందో తెలుసా? ఆడు రాకుండా ఆపాలని చూస్తున్నాడు, కానీ దాహం తీర్చలేడాడు. ఆడు దాహం తీర్చలేడాడు.
అందుకే రాకుండా ఆపడానికి నానా పాటలు పడుతున్నాడు. సరైన దాహం వచ్చినప్పుడు యేసు మాత్రమే దాన్ని తీర్చగలడు. హల్లెలూయా. ఆ లోటును పోడ్చగలిగిన వాడు కాబట్టి వస్తారు ఆయన దగ్గరికి. ఇచ్చేయించిన వాడిని జీవజలం ఉచితంగా పుచ్చుకొననిమ్ము. 18వ వచనం. శాపం. ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యాలను వినే ప్రతి వానికి, మనందరికీ సాక్ష్యం ఇచ్చుచున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల. ఇది కూడా దేని గురించో తెలుసా? దీని గురించే, ప్రకటన గ్రంథం గురించే. అంటే మిగతాటి కలపొచ్చు అంటే దేనికి కలపకూడదు, దేవుడి మాటకి ఎవడ ఏం కలపకూడదు. దీనికి మాత్రమే ఎందుకు చెప్తున్నాడంటే, జనాలు వాళ్ళకి నచ్చినవి దీనికి కలిపేస్తారు, నచ్చినవి పీకేస్తారు దీంట్లో. ఒకడు ప్రకటన గ్రంథాన్ని తీశారు కదా, ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు అందరూ ప్రకటన గ్రంథంలో ఏమి తీయొద్దంటే ప్రకటన గ్రంథం తీశారు వాళ్ళు. ఇంకా కాబట్టి ప్రకటన గ్రంథం లేదండి, అయిపోయింది, జరిగిపోయింది అనేసాడు. ప్రవచన వాక్యం మరీ చెప్పిన వీళ్ళందరినీ అంటే ఈ ప్రవచన వాక్యంలోంచి ఎవరైనా ఏదైనా తీసినా, దీనిలోకి ఏదైనా కలిపినా మండుగుండంలో పడతాడు, జీవగ్రంథంలో వాడు ఉండడు, నరకంలోకి పోతాడు, జీవవృక్ష ఫలాన్నాడు భుజించలేడు అని చెప్తాడు. ప్రకటన గ్రంథం ఎంత అర్థమైతే అంత అర్థం అనివ్వండి. ఊరికినే దానికోసం ఆలోచించుకుని కొత్త వింత వాటికి కలిపేసి ఈ శాపం మన మీదకు తెచ్చుకోవద్దు. ఇది దేవుడు అద్భుతమైన భవిష్యత్ జ్ఞానానికి ప్రతీక. ప్రకటన గ్రంథం స్తోత్రం చెప్దాం. దేవుడు భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగిన వాడని చెప్పడానికి ప్రతీక అది. దానికి నువ్వు ఏమి కలిపినా ఏమి తీసినా దేవుని యొక్క సంకల్పం అంతా పాడవుతుంది. ఎంత సంకల్పం? ఇది ఒక 7 సంవత్సరాలు, అదొక 1000 సంవత్సరాలు, ఆ తర్వాత కొంతకాలం, అంతా కలిపి ఒక 1010 సంవత్సరాలు, తర్వాత యుగాలు, ఎన్ని సంవత్సరాల దేవుని ప్రణాళిక. అండ్ ఇంకా ముఖ్యంగా దేవుడు ఎన్నో విషయాలు లింకప్ చేసుకుంటూ, దానియాలకు లింకప్ చేస్తూ, తర్వాత మత్తయి సువార్తలో ఉపమానాలకు లింకప్ చేస్తూ, ఆదికాండం 1 అధ్యాయాలకు లింకప్ చేస్తూ, దేవుడు దేనిని మిస్ అయ్యాడో, అండ్ మనం దేన్ని తెలుసుకోవాల్సి ఉందో, దేన్ని రివీల్ అవ్వాల్సి ఉందో, వాటన్నిటినీ క్రోడీకరించి ఈ గ్రంథంలో రాయించాడు. దీనికి ఎవరైనా ఏమైనా కలిపినా తీసినా దేవుడు సహించడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలట. చివరకు వచ్చేసాం. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. వీటన్నిటి గురించి సాక్ష్యం యోహానే కాదు, యేసు కూడా. ఆయనే కదా చెప్పాడు, ఆయనే సాక్షి. ఆయన అన్నాడు మళ్ళా, త్వరగా వస్తున్నాడని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న క్వశ్చన్ అడుగుతాను, బైబిల్ తీయకుండా చెప్పాలి. క్రొత్త నిబంధన 1వ వచనంలో ఏముంటుంది? ఫస్ట్ది అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఫస్ట్ వచనం యేసు ప్రభుతో స్టార్ట్ అవుద్ది, లాస్ట్ వచనం యేసు ప్రభుతో ముగుతుంది. స్తోత్రం చేద్దాం గట్టిగా. మధ్యలో యేసు ప్రభు దేవుడు కాదన్నాడంటే నరకంలో పోతాడు. అరే, క్రొత్త నిబంధన ప్రారంభం యేసు, ముగింపు యేసు. హల్లెలూయా. ఏదోటి చెప్పొచ్చు కదా, దీంట్లో ఎవడో కలపొద్దని చెప్పి ఆపేయచ్చు కదా. ఆపడం వల్ల దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధులకు తోడైండును గాక. దేవుడు కృప, ఈ కృప, ఆ కృప ఏమి రాయలేదు. ఎందుకు రాశాడు తెలుసా? క్లారిటీ వచ్చేసింది. ఆల్ఫాయు ఒమేగాయు ఆది అంతం అయినవాడు ఈయన అని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఒక స్పష్టత వచ్చిన తర్వాత, ఒరే పిచ్చోళ్ళారా, మీకు ఉండాల్సింది యేసుప్రభు కృపరా బాబు. యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రారంభం ఆయనే. పాత నిబంధన ప్రారంభం ఆయన ముందు రూపం, కొత్త నిబంధన ముగింపు ఆయన యొక్క అసలు రూపం. కొత్త నిబంధన ప్రారంభం ఆయనే, నిజమే. కొత్త నిబంధన ప్రారంభించింది ఆయనే, ముగించింది కూడా ఆయనే. ఈ ప్రకటన గ్రంథాన్ని మూసేసేటప్పుడు ఆ ముసలాయన మనకు ఛాలెంజ్ చేసి వెళ్ళాడు. మీరు చదువుకుని వెళ్ళిపోయారు, కానీ దాంట్లో ఛాలెంజ్ ఉందో తెలుసా? అందరికి దమ్ముంటే అని తొడగట్టి ముసలి యోహాను ఛాలెంజ్ చేశాడు. ఏమన్నా తెలుసా? పై వచనం, ప్రభు అయిన యేసు రమ్ము. ఛాలెంజ్ ఏంటంటే, ఎవడ్రా చేస్తాడు ఈ ప్రార్థన? దమ్ముంటే రండ్రా. ప్రభు అయిన యేసు రమ్ము. కొన్ని సంఘాలకు తెలియక మరణాత అని పిలుస్తారు.
మరణాత చీకుల సెంటర్ అని తెలుసా? కాకినాడలో జేఎన్టీ రోడ్లో మరణాత చీకుల సెంటర్. ప్రభు అయిన యేసు వస్తున్నాడు, చీకులు తిననా వాడేసుకున్నారు. కనబడగానే మరణాత ప్రభు అయిన యేసు రమ్ము. అరే నిజంగా పోనీ వాళ్ళు అంత పరిశుద్ధులైతే ఓకే, మనలో ఎవరైనా ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ఎప్పుడైనా ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, త్వరగా వచ్చిందని తీసుకెళ్ళని ఎవడైనా ప్రార్థన చేశావా? ముసలోడు ఛాలెంజ్ అదే, యోహాన్ ఛాలెంజ్ అదే. ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్పి ముగించాడు. ప్రభు అయిన యేసు రమ్ము అని ప్రార్థన చేసి ముగించాడు. మనం ఆ స్థితికి వచ్చినప్పుడే మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం. హల్లెలూయా అంటాడు కదా కొరింథీ సంఘానికి రాస్తూ, మీరు కృపావరాల్లో దేని యందు లోపము లేని వారై మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ కొరకు కనిపెట్టుకొనుచున్నారు అంటాడు. కొరింథీ సంఘం ఏం చేస్తుందంటే ఎప్పుడు వస్తే బాగుంది యేసు ప్రభు, ఎప్పుడు వస్తే బాగుంది. కానీ ఎదరెదరికి వెళ్ళి కొద్దీ చెప్పించుకుని రక్కబడేస్తాడు. అరే మీరు వెయిట్ చేస్తున్నారు కానీ నాన్న రెడీగా లేరు, వెయిట్ చేస్తున్నారు కానీ రెడీగా లేరు. మనం అలా కొన్నిసార్లు ఇంట్లో భర్త పెట్టే బాధలు పడదు, ప్రభువా రావా యేసయ్యా అని పాడుండొచ్చు. నువ్వు నిజంగా తెలియక కొరింథీలు రా ప్రభువా అన్నట్టు అలాగనేసి ఉంటావు. నిజంగా వాక్యం నీ ముందుకు వచ్చి నువ్వు నీ బ్రతికేంటో నీకు కనబడిన తర్వాత నువ్వు ఈ ప్రార్థన చేయగలవా? చెయ్యాలి. ఇంకా ముందుకు పోయి తెస్సలోనికీయులతో అంటాడు కదా, ఇలాంటి సంఘటనలు జరుగుతాయి, వీటన్నిటిని బట్టి మీరు క్రీస్తు యొక్క రెండవ రాకడం బట్టి ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, దృఢపరుచుకోండి అంటాడు. కంగారు పడకరా, యేసుప్రభు వచ్చేస్తారంటే యేసుప్రభు వచ్చేస్తారంటే కంగారు పడతాడు. ఆడేదో బాధపడతాంటే బాధపడకరా, ఎంతకాలం ఇంకా యేసుప్రభు యేసుప్రభు వచ్చేటి పెట్టరా బాబు, ఇంకా రాకూడదురా. తెస్సలోనికీయులతో ఏం చెప్తాడో తెలుసా? ప్రభు వస్తాడని ఆదరించుకోవాలంటే ఒకరినొకరు. ఏం కాదు వచ్చేస్తాడులే ప్రభు అని ఆదరించుకోవాలంటే. ఇక్కడ ఎవడండి ప్రభు వస్తాడంటే ఆదరించబడేవాడు? మనం లేట్ అయిపోనుకుంటున్నారు. భూకంపం వచ్చిందనగానే ఫోన్ చేస్తాం మనం, ఎవడో కూడా పరిశుద్ధులను అనిపించినాడికి హలో అని ఎడెత్తగానే నువ్వు ఉన్నావా, సరే ఉంటానైతే అంటే రాకడ రాలేదు, ఆడి పోలేదు. ఆడేమనుకుంటాడు, ఈడు ఫోన్ చేసి ఈడు ఉన్నాడంటే రాకడ రాలేదనమాట ఆడు అనుకుంటాడు. యోహాన్ ఏమన్నాడో తెలుసా? ఐ ఆమ్ రెడీ, కమాన్, నేను సిద్ధంగా ఉన్నాను, రా ప్రభు. పౌలు అంటాడు కదా మరణాత కొరింథీ రాసిన మొదటి పత్రిక 16 అధ్యాయం అంటాడు, రా ప్రభువా త్వరగా రా. ఎందుకు త్వరగా రా? ఎప్పటి నుంచి అదే మాట అన్నాడు, నేను వెళ్ళిపోయి ప్రభుతో ఉండాలనుకున్నాను, మీ గురించి ఉండాల్సి వస్తుందని తిట్టుకున్నాడు. అలాంటి వాడు చేయగలడు ప్రార్థన, ప్రభా నేనంతా రెడీ, నాకు వచ్చేయాలన్నది నాకు నీ దగ్గర, నేను రానా లేకపోతే నువ్వు వచ్చేస్తావా? ఇక ప్రభు నేను రావడానికి టైం ఉందని పౌలుని తీసుకెళ్ళిపోయాడు. మనందరము ఈ ప్రార్థన చేయడానికి సమర్థులుగా 2025లో ఉందుముగాక. గట్టిగా చెప్దాం ఆమేన్, హల్లెలూయా. ప్రకటన గ్రంథం మనకి ఫైనల్గా ఇస్తున్న ఒక ఛాలెంజ్, ప్రభు అయిన యేసు వచ్చేయ్ అని ప్రార్థన చేయగలగాలి. నువ్వు పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత చేయగలవా మోకరించి? మరి మా పిల్లలు, మరి మా ఆవిడ, నువ్వు అందరినీ రెడీ చేయలేకపోయావు, ఎలా చేస్తావు ప్రార్థన? నువ్వు అందరినీ రెడీ చేయకపోయి మా ఆయన ముసలాడు భార్య పిల్లలు అందరూ ఏమయ్యారో ఎక్కడున్నారో తెలీదు, మరి మన సంగతి ఏంటి? మనం మన కుటుంబాన్ని సరిగా ప్రిపేర్ చేసినప్పుడు, మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అప్పుడు మోకరించి ప్రార్థన చేయాలి. లేదా కుటుంబం మీద చిరాకు, మా ఆవిడ మారదు అనుకున్నాడు, ప్రభా దాని గురించి ఆలోచించక తండ్రి నేను రెడీగా ఉన్నాను వచ్చేయి. అరే అసలు 30వ తారీఖు దాకా, జనవరి 30వ తారీఖు దాకా టార్గెట్ పెట్టుకుని 30వ తారీఖు లోపు ప్రభా వచ్చే అని ప్రార్థన చేసే స్థితికి మనం మారగలమంటావా? ముసలాడు ఎలా ముగించాడు చూసారా? ఎలా ముగించాడో యోహాను. ప్రభు అయిన యేసు రా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే అయ్యో మేము అలా చేయలేమంటే కంగారు పడకు, ప్రభు కృప తోడుగా ఉంది, నువ్వు అలా స్థితిలోకి వెళ్ళగలుగుతావని కొంత ఆదరించి మనకి ముగింపు జరిగింది. హల్లెలూయా. మనం పాత నిబంధన చదివేటప్పుడు ఆఖరి విషయం నేను ముగిస్తాను. పాత నిబంధన చదివేటప్పుడు మలాకీ గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం చదివేటప్పుడు, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు ప్రవక్త యొగు ఏలియాను నేను మీ యొద్దకు పంపుదును, అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టుకు, పిల్లల హృదయం తండ్రి తట్టుకు తిప్పును అని ఉంటుంది. అది చదివినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇంకా ఏదో ఉంది సంథింగ్. ఇప్పుడు కొత్త నిబంధన రాలేదనుకోండి, పాత నిబంధన ఆగిపోయింది.
ఆగినప్పుడు అది చదివే వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే దేర్ ఈజ్ సంథింగ్, ఏదో ఉంది ఇంకా. ఎందుకంటే పంపిస్తానంటున్నాడు, నియమించిన భయంకరమైన మహాదినం అన్నాడు, ఏదో ఉంది ఇంకా. కానీ ప్రకటన గ్రంథం చివరి చదువుతున్నప్పుడు ఏమనిపించింది? అయిపోయింది, అయిపోయింది, ఇంకేముంది, ఇంకేమీ లేదు, అయిపోయింది, జరగడమే బ్యాలెన్స్ ఉంది. మొత్తం చెప్పేశాడు, హైలైట్స్ చూడాలంతే, ఏం జరుగుతుందో చెప్పేశాడు, దాన్ని మనం లైవ్లో చూడాలంతే. ప్రకటన గ్రంథం ఎందుకు చివర ఉంది, ఎందుకు ఆఖరి చెప్పాడో తెలుసా? ముగింపు అది. అందుకే బైబిల్ని పూర్తి చేసిన వాళ్ళు ఎవరో అన్నీ చదివి చివర సమాప్తం అని రాశారు. చెప్పడం సమాప్తం అయింది, జరగడం సమాప్తం, అలా చెప్పడం సమాప్తం అయింది. ఇక మీదట అది జరగబోతుంది. మనందరి యొక్క కర్తవ్యం ఏంటి? ఈ ప్రవచన గ్రంథమందు ఉన్న వాక్యములను గైకొని ప్రభు అయిన యేసు రమ్ము అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన అందరిలో ఒక స్వార్థం ఈరోజు పుట్టాలి. ఏంటంటే ఆ స్వార్థం, మా చర్చ్ వాళ్ళందరూ బాగుపడిన తర్వాత అలాగే ముందు నువ్వు పర్ఫెక్ట్ అయ్యి ప్రభువా నువ్వు వచ్చే, ఎవడెలా పోయినా నాకు అవసరం లేదు. ఆడెవడో బాగుండాలని చూస్తే ఈలోపు నువ్వు పడిపోతే, ఆడెవడో సెట్ అయ్యేలోపు ఈలోపు నువ్వు పడిపోతే. అందుకని మా అందరం ఎలా ఉండాలో తెలుసా? నేను రెడీగా ఉన్నాను, ప్రభా వచ్చే, ప్రభు వచ్చే, నేను రెడీ. అలాగ మనల్ని మనం కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనతో మాట్లాడాడు. ఈ ప్రకటన గ్రంథం ఎప్పుడు అందరినీ ఛాలెంజ్ చేస్తుంది. అది శాస్త్రవేత్తలను ఛాలెంజ్ చేస్తుంది, యవనస్తుల్ని ఛాలెంజ్ చేస్తుంది, ప్రతి ఒక్కరిని, బైబిల్ ప్రీచర్స్ని ఛాలెంజ్ చేస్తుంది. అది ఎందుకు ఛాలెంజ్ చేస్తుంది? అందులో ఉన్న విషయాలు అలాంటి. ఆ ఛాలెంజ్లన్నీ నువ్వు తీసుకోకపోయినా ఆఖరి ఛాలెంజ్ మనందరం తీసుకుందాం. ప్రభు అయిన యేసు రమ్ము అనే మాట, రమ్ము అనే మాట. ఒకసారి ఒక మీటింగ్ జరుగుతుంది పెద్దాపురాన్ని, రాత్రి 1 గంట మీటింగ్, ఆఖరి ప్రార్థన జరుగుతుంది. అప్పటికి స్టేజ్ పెంచే మరణాత ప్రభు అయిన యేసు రమ్ము, మరణాత ప్రభు అయిన యేసు రమ్ము అని అడుగుతున్నారు. అరే నేను అనుకున్నాను, నిజంగా వస్తే ఏమవుతారు? ఆ రంగులు, ఆ డిజైన్లు, ఆ అహంకారాలు, నేను బైబిల్ మిషన్ ఏమంటలా, బైబిల్ మిషన్లో చాలామంది భక్తులు ఉన్నారు. కానీ పిలుస్తారంటే పిలిచేవాడు ఎలా ఉంటాడో చూస్తాం కదా. అక్కడేమో విగ్రహాలు, యేసుక్రీస్తు విగ్రహాలు, దానికేమో కాళ్ళకి మొక్కి పూజలు చేయడాలు, కన్నీరు గారి చేయడాలు. అరే అక్కడ అంతా హైందవ ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు, ఒక లోతైన భక్తి ఎవరికి లేకుండా 3 వారాల వాళ్ళు, 7 వారాలు వాళ్ళు అరుతున్నారు. కింద నుంచి 3 వారాలు భక్తి చేయడానికి కూడా వచ్చినాడు కూడా. ప్రభు రమ్మంటే ఇంకేంటి, ప్రభు నేను మాత్రం రానంటాడు. ఇంకా అలాంటి వాళ్ళు అడిగితే ఇంకేమవుతాడు? అలా తెలియక ఈరోజు నీకు తెలిసింది. అడుగు, దేవా నేను ఆ ప్రార్థన చేయగలిగే పరిశుద్ధతలోకి నన్ను తీసుకురాని. హల్లెలూయా. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఎంత